This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ లెట్ స్టార్ట్. సో మనం ఇంకా స్టోరేజ్ లో ఉన్నామండి. స్టోరేజ్ లో లాస్ట్ వచ్చి మనం S3 గ్లేషియర్ అండ్ EFS గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి స్టోరేజ్ గేట్వే మరియు AWS గురించి, AWS బ్యాకప్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్టోరేజ్ గేట్వే గురించి మాట్లాడదాం. సో స్టోరేజ్ గేట్వే అనేది ఇంతకు ముందు బాగా యూజ్ అయ్యేదండి. యాక్చువల్గా ఇంతకుముందు బాగా వాడేవాళ్ళు, ఇప్పుడు పెద్దగా వాడట్లేదు అనమాట. సో స్టోరేజ్ గేట్వే దేనికోసం వాడచ్చు అంటే మీ డేటా సెంటర్ లో ఉన్న డేటాని మనకి క్లౌడ్ కి మూవ్ చేయడానికి వాడచ్చండి. మీకు స్టోరేజ్ గేట్వేలో మూడు ఉన్నాయన్నమాట. ఫైల్ గేట్వే, వాల్యూమ్ గేట్వే, యాజ్ వెల్ యాజ్ మనకి టేప్ గేట్వే అని మూడు ఉంటాయి అనమాట. సో దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చి మనకి ఇది AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి. ఇమాజిన్ దిస్ ఈస్ AWS ఇన్ఫ్రా. సో ఈ AWS ఇన్ఫ్రా ఉన్నప్పుడు మీకు ఏం చేస్తుందంటే ఇటు సైడ్ వచ్చి మీ డేటా సెంటర్ ఉంది అనుకోండి. ఇటు వచ్చి మీ డేటా సెంటర్ ఉంది. సో ఈ డేటా సెంటర్ లో మీకు కావాల్సిన వర్చువల్ ప్లాట్ఫామ్ అంతా ఉంది అనుకోండి. ఓకే, DC అంటాను. నౌ మీకు ఇక్కడ కొన్ని వర్చువల్ మెషిన్స్ రన్ అవుతున్నాయి. సో ఆబ్వియస్ వర్చువల్ మెషిన్ అయి ఉండొచ్చు, ఫిజికల్ అయి ఉండొచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ మెషిన్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ. యాక్చువల్ గా మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఈ మెషిన్స్ ని, మీరు సింపుల్ గా చెప్పాలంటే ఈ మెషిన్స్ ని మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే సో నేను ఏమంటానంటే VM1, VM2, VM3 అంటాను. ఇక్కడికి వచ్చి VM1, ఆ తర్వాత వచ్చి VM2, ఆ తర్వాత VM3. VM1, VM2, VM3 ఉన్నాయి. సో మీరు ఏం చేయాలనుకుంటున్నాను, ఈ మూడు VMs ని నేను క్లౌడ్కి మూవ్ చేయాలనుకుంటున్నాను. నా ఇక్కడ క్లౌడ్కి మూవ్ చేయడం అంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. ఓన్లీ డేటా మూవ్ చేయడమా అంటే ఫైల్ VM1 లోపల కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అవి మీకు క్లౌడ్ మూవ్ చేయడం అంటే ఎక్కడికి, S3కి. స్పెసిఫిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే S3కి మూవ్ చేయడము. డైరెక్ట్ గా మీకు ఏం చెప్పాను, S3 డైరెక్ట్ గా తీసుకొచ్చి మీరు VM కి మౌంట్ చేయలేరండి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టోరేజ్ గేట్వే ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటాము, నేను ఏమంటానంటే AWS స్టోరేజ్ గేట్వే అంటాను. ఈ స్టోరేజ్ గేట్వేని మీరు ఏం చేయాలనుకుంటే కావాల్సి వస్తే మీకు మీ ఆన్ ప్రెమిసెస్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇక్కడ. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీ వర్చువల్ ఎన్వైరన్మెంట్ లో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, తీసుకొచ్చి దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదంటే మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఎయిదర్ వే మీరు ఎక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేసినా కూడా రెండింటి మధ్య కూడా మంచి బ్యాండ్ విత్ ఉండాలి. కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి కదా, ప్రాక్టీస్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ పెడతానండి. ఈ స్టోరేజ్ గేట్వేలో 3 టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి మీకు బేసిక్ గా ఫైల్ గేట్వే, తర్వాత వచ్చి మనకి వాల్యూమ్ గేట్వే, తర్వాత వచ్చి టేప్ గేట్వే. నా ఏంటివి అంటే ఈ ఫైల్ గేట్వే ఏం చేస్తుంది అంటే మీకు యాక్చువల్ గా, ఓకే, సో ఫస్ట్ మీకు S3 ఉంటుందండి. మీకు ఒక S3 వెనక S3 బకెట్ ఉంటుంది. నేనేం చెప్పాను స్టార్టింగ్, S3 స్టార్టింగ్ లో మీకు వచ్చి S3ని డైరెక్ట్ గా తీసుకెళ్లి మీరు ఏ VMs కి కనెక్ట్ చేయలేరు అని చెప్పాను యాక్చువల్ గా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లెట్ మీ డూ దిస్. మీరు ఏం చేస్తారంటే నేను మీకు ఇంత ముందు చెప్పినప్పుడు S3ని డైరెక్ట్ గా తీసుకెళ్చి మీరు మౌంట్ చేయలేరండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మనం ఏం చేస్తాం, మధ్యలో స్టోరేజ్ గేట్వేని వాడుకుంటాం. అంటే ఏమైంటుందంటే మీ S3 ఉంది కదా, S3 వచ్చి స్టోరేజ్ గేట్వేకి మౌంట్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు స్టోరేజ్ గేట్వేకి మౌంట్ అయి ఉంటుంది అనమాట, కనెక్ట్ అయి ఉంటుంది. సో తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి తీసుకొచ్చి మనం ఈ స్టోరేజ్ గేట్వేని తీసుకొచ్చి మనం ఏం చేస్తాము, ఈ స్టోరేజ్ గేట్వేని తీసుకొచ్చి మనకు కావాలనుకుంటే మిగతా వాళ్ళకి మౌంట్ చేస్తాము. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మీకు సో వర్చువల్ మెషిన్స్ కి అంటే మీ 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 ఆన్ ప్రెమిసెస్ లో వర్చువల్ మెషిన్స్ కి ఐడియా లేదండి యాక్చువల్ గా. ఓకే, మనకి ఇది స్టోరేజ్ గేట్వే నుంచి మనం కనెక్ట్ అయ్యాము. యాక్చువల్ గా బ్యాక్ ఎండ్ లో ఒక S3 ఉంటుంది, ఇంత నాలెడ్జ్ దానికి ఉండదు అనమాట. సో VMs ఏమనుకుంటున్నాయి, ఓకే నా దగ్గర ఉన్న ఫైల్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ సేవ్ చేస్తాను అనుకుంటున్నాయి. యాక్చువల్ గా ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్ లోది S3కి సేవ్ అవుతాయి అనమాట.
దీన్ని ఫైల్ గేట్వే అంటారు. సింపుల్ గా మీ ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న ఫైల్స్ ని తీసుకొచ్చి S3 బకెట్ లో పెట్టుకోవాలి అంటే దాన్ని ఫైల్ గేట్వే అంటారు. ఇది ఈస్ ద ఈజియెస్ట్ వన్ అండి. వాల్యూమ్ గేట్వే అంటే ఏం జరుగుతుందంటే, వాల్యూమ్ గేట్‌కి మీరు చాలా సెటప్ పెట్టాలా. మీకేందంటే స్టోరేజ్ గురించి నాలెడ్జ్ ఉండాలా, ఐస్‌కజీ గురించి ఐడియా ఉండాలా, చాలా చాలా విషయం తెలిసి ఉండాలా. సో మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా వాల్యూమ్ గేట్వే ఏం చేస్తుందంటే, మీ వర్చువల్ మెషిన్ యొక్క వాల్యూమ్స్‌ని తీసుకెళ్ళి ఓకే. ఇక్కడ మీకు S3 బకెట్‌లో ఏఎంఐ క్రియేట్ చేస్తుంది. అంటే బేసిక్‌గా ఏఎంఐ మెషిన్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అదే టేప్ గేట్‌వే వచ్చి ఏం చేస్తుందంటే, మీకు బ్యాకప్ సర్వర్ నేను చెప్పాను వెరిటాస్ నెట్ బ్యాకప్ ఉంది కదా! ఆ బ్యాకప్ సర్వర్ ఇక్కడ పెడతారనమాట. మీరు తీసుకొచ్చి ఈ టేప్ గేట్‌వేకి కనెక్ట్ చేశారనుకోండి, అది బ్యాక్‌ఎండ్‌లో ఎస్3 ఇప్పుడంతా అవసరం లేదండి. నేను అందుకే చెప్పాను స్టోరేజ్ గేట్‌వే అనేది కొంచెం ఓల్డ్ టెక్నాలజీ. టేప్ గేట్‌వే ఎవరు వాడట్లా. ఎందుకు? ఇప్పుడు బై డిఫాల్ట్‌గా ప్రతి ఒక్క బ్యాకప్ దీని పేరేంటి టూల్ వచ్చి మీకు డైరెక్ట్‌గా S3 కవర్ చేస్తుంది. యాస్ వెల్ యాస్ డైరెక్ట్‌గా గ్లేషియర్‌కి కనెక్ట్ అవుతుంది. ఇంతకుముందు ఆ పరిస్థితి లేదనమాట. అందుకని మనం ఏం చేసేవాళ్ళము, మన బ్యాకప్ సర్వర్ పెట్టుకొని ఫస్ట్ దానికి ఈ స్టోరేజ్ గేట్‌వే రాసేవాళ్ళం. అది బ్యాక్ ఎండ్ సేవ్ అయ్యేది. ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు? డైరెక్ట్‌గా మనకి S3 గ్లేషియర్ ఉంది. అది డైరెక్ట్‌గా మీకు బ్యాకప్ కనెక్ట్ అవుతుందన్నమాట. యాస్ వెల్ యాస్ ఇప్పుడొచ్చిన బ్యాకప్ టూల్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టూల్స్ డైరెక్ట్‌గా S3కే కనెక్ట్ అవుతాయి. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే బేసిక్‌గా ఇది తీసేయొచ్చు. ఇది అవసరం లే. తర్వాత వాల్యూమ్ గేట్‌వేకి మనం ఏదైనా మీ వాల్యూమ్స్ మూవ్ చేయాలనుకోండి ఏడబ్ల్యూఎస్‌కి, దానికి ఏడబ్ల్యూఎస్ ఎస్ఎంఎస్ అని ఉంది. స్టోరేజ్ మైగ్రేషన్ సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ అని ఉంది. కాబట్టి వాల్యూమ్ గేట్‌వే కూడా అవసరం లే. కాబట్టి ఎవరైనా వాడాలనుకుంటే ఏడబ్ల్యూఎస్ స్టోరేజ్ గేట్‌వే మీకు ఫైల్ గేట్‌వే కోసం కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇంకా డైరెక్ట్‌గా S3ని డైరెక్ట్‌గా మౌంట్ చేయడం లేదు కాబట్టి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను మౌంట్ చేయకుండా ఏం చేయొచ్చు? ఏడబ్ల్యూఎస్ S3 కాపీ అని చెప్పి ఫైల్స్ కాపీ చేయొచ్చు. నేను చెప్తున్న మౌంట్ అంటే అర్థం ఏంటంటే, మనం ఈఎఫ్ఎస్ లో మౌంట్ చేసాం కదా! మౌంట్ అని చెప్పి అలాగే S3ని మౌంట్ చేయడం. అది ఇప్పటికీ పాసిబిలిటీ లేదు. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బ్యాక్ ఏం వాడొచ్చు అంటే స్టోరేజ్ గేట్‌వే వాడేవాళ్ళు ఏదైనా డేటాను మూవ్ చేయాలనుకుంటే ఈ విధంగా ఫైల్ గేట్‌వే కోసం వాడుకోవచ్చు. ఓకే. సో నేను ఇక్కడికొచ్చి మీకు ఏం చేస్తానంటే యాక్చువల్‌గా ఇక్కడ స్టోరేజ్ గేట్‌వేకి వచ్చి ఇమేజెస్‌కి వస్తాను. ఇమేజెస్‌కి వచ్చి బేసిక్‌గా టూల్స్, సైజు, లార్జ్ అంటాను. వ్యూ ఇమేజ్ అన్నాననుకోండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆన్ ప్రెమిసెస్ లో ఉంది. మీరు ఆన్ ప్రెమిసెస్ లో మనం ఏం చేయొచ్చు? ఫైల్ గేట్‌వే ఇన్‌స్టాల్ చేయొచ్చు. మీరు చూసినట్లయితే ఫైల్ గేట్‌వే ఇన్‌స్టాల్ చేసి డేటా అంతా కూడా మనం స్టోరేజ్ అంటే మీ స్టోరేజ్ గేట్‌వేని ఆన్ ప్రెమిసెస్ లో కూడా ఇన్‌స్టాల్ చేయొచ్చండి. అక్కడి నుంచి అది బ్యాక్ ఎండ్‌లో ఏమొస్తుంది? స్టోరేజ్ గేట్‌వే మేనేజ్ సర్వీస్ అని చెప్పి వెనక్కి వచ్చి ఇది యాక్చువల్‌గా S3కి కనెక్ట్ అవుతుందన్నమాట. S3కి అక్కడి నుంచి అంటే ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. వచ్చి స్టోరేజ్ క్లాస్ మీకు దీనికి చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఒకవేళ అప్లికేషన్ సర్వర్ ఉంది. ఐస్‌కజీ వాడుకొని మీ వాల్యూమ్‌ని మొత్తం చేయొచ్చు. ఇది S3కి వచ్చి అక్కడి నుంచి ఏడబ్ల్యూఎస్ బ్యాకప్, అక్కడి నుంచి ఏడబ్ల్యూఎస్ ఈబీఎస్ అంటే ఈబీఎస్ వాల్యూమ్‌గా క్రియేట్ చేయొచ్చు. అదే వీటీఎల్ వర్చువల్ టేప్ లైబ్రరీ అన్నమాట. తీసుకొచ్చి మీరు టేప్ లైబ్రరీ ఆ తర్వాత దీనికి పంపించు. S3 గ్లేషియర్ పంపించుకోవచ్చు అన్నమాట. ఈ 2 నేనెప్పుడు చూడలేదండి. నా సర్వీస్‌లో నేనెప్పుడు చూడలేదు ఇది యాక్చువల్‌గా. సో ఇది వాడడం నేను చూసాను పీపుల్. ఏందంటే ఏదైనా డేటా నుంచి S3కి మూవ్ చేసుకోవాలి. లాగ్ ఫైల్స్ అన్ని కూడా మూవ్ చేసుకోవాలి. బట్ వాళ్ళేంటంటే మౌంట్ చేయలేరు కదా S3ని. సో కాబట్టి స్టోరేజ్ గేట్‌వే వాడుకొని మీరు చేయొచ్చన్నమాట. సో మనం ఈ సెషన్‌లో ఏం చేస్తామంటే నేను ఆఫ్‌కోర్స్ నేను ఆన్ ప్రెమిసెస్ అంతా పెట్టడం కుదరదండి. ఎందుకంటే మీకు ల్యాబ్ చేయడానికి వర్కౌట్ అవ్వదన్నమాట. నేను VMware పెట్టి చూపించొచ్చు. కానీ మీరు ప్రాక్టీస్ చేయాలంటే కష్టం గదా! అందుకని మనం ఏం చేస్తామంటే నేను ఆహ్, ఈ డీసీ‌ని ఉంది గదా! ఈ డీసీ‌ని నేనేం చేస్తానంటే మనం ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాను. లైనక్స్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాను. ఏది AWSలోనే. ఇక్కడ క్రియేట్ చేసి నేనేం చేసి అంటే మీ డీసీని ఏమనుకుంటారంటే జస్ట్ ఇమాజిన్ ఒక లైనక్స్ సర్వర్ డిప్లాయ్ చేసి దానికి AWS స్టోరేజ్ గేట్‌వే అటాచ్ చేసి S3కి డేటా ఎలా పోతుందో లేదో మీకు చూపిస్తాను. అంటే నేనేం చేస్తాను ఇక్కడే ఒక సర్వర్ పెట్టేసి ఇక లైనక్స్ సర్వర్ పెట్టి దాని నుంచి స్టోరేజ్ గేట్‌వేకి డేటా పెడతాను. అదేం చేయాలా బ్యాక్ ఎండ్‌లో వచ్చి మీకు S3 బకెట్‌కి సేవ్ అవ్వాలండి. అది ప్లాన్ అన్నమాట. సో దానికోసం ఏం చేస్తాం ఫస్ట్ ఇక్కడికొచ్చి నేను మీకు స్టోరేజ్ గేట్‌వేకెళ్తాను.
స్టోరేజ్ గేట్వే వచ్చి ద AWS స్టోరేజ్ గేట్వే ఈజ్ ఎ సర్వీస్ కనెక్టింగ్ అండ్ ఆన్ ప్రెమిసిస్ సాఫ్ట్వేర్ అప్లయన్స్ విత్ ద క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ టు ప్రొవైడ్ సీమ్లెస్ సెక్యూర్ ఇంటిగ్రేషన్. ఓకే, సో గెట్ స్టార్టెడ్ అంటాను. సో మీరు చూసినట్లయితే మీకు ఫైల్ గేట్వే ఉంది, వాల్యూమ్ గేట్వే ఉంది, టేప్ గేట్వే ఉంది. మనం ప్రాక్టీస్ చేయాల్సింది వచ్చి మనకి ఫైల్ గేట్వే అండి. స్టోర్ ఫైల్స్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఇన్ S3. నెక్స్ట్ అండి, ఒకవేళ మీరు ఆన్ ప్రెమిసిస్ లో చేయాలనుకుంటే ఈ విధంగా మీకు VMware ఇమేజెస్ ఉంటాయండి. నేను ఇది డౌన్లోడ్ చేసి మీకు చూపించవచ్చు, కానీ అలా చూపిస్తే మీకు VMware ఎన్వైరన్మెంట్ ఉండాలి ప్రాక్టీస్ చేయడానికి. అందుకని నేను ఏం చేస్తానంటే AWS EC2నే వాడతాను. వాడి అయితే మీరు ఇక్కడ చూస్తే వాళ్ళు ఏమంటున్నారు క్లియర్ గా M4 XLarge వాడాలంటున్నారండి. మీరు T2 మైక్రో అని వాడకూడదు, M4 XLarge వాడాలి, అప్పుడే పని చేస్తుంది. T2 మైక్రో వాడితే పని చేయకపోవచ్చు, నాకైతే పని చేయలేదు. సో నేను ఏం చేస్తాను, సో మళ్ళీ రిపీట్ చేస్తానండి. నాకు డేటా సెంటర్ ఆ సెటప్ లేదు కాబట్టి మనం EC2లో ఒక సర్వర్ పెట్టి ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ పెట్టి దాన్నే మనం స్టోరేజ్ గేట్వే కనెక్ట్ చేసి ఎలా పనిచేస్తుంది స్టోరేజ్ గేట్వే అని చూస్తాం. అంటే నేను ఏం చేస్తాను, EC2 సర్వర్ నుంచి డేటా తీసుకొచ్చి స్టోరేజ్ గేట్వే పెడితే అది బ్యాక్ ఎండ్ లో S3కి సేవ్ అవ్వాలి. ఇది జరగాల్సింది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీకు M4 XLarge కదా, సో కంట్రోల్ F M4.XLarge తీసుకొని 4 CPU ఎక్సింగ్ గీక్స్ అనమాట. ఇది మీకు బిల్ పడుతుంది బై ద వే. నేను ఏం చేస్తాను, గ్రీన్ VPC తీసుకొచ్చి పబ్లిక్ సబ్నెట్ 1 లో పెట్టేసి, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ యాడ్ స్టోరేజ్. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే చూడండి 80 GB తీసుకుంటుంది ఈ సర్వర్. దాంతో పాటు ఒక ఎక్స్ట్రా వాల్యూమ్ యాడ్ చేస్తాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఒక 10 GB వాల్యూమ్ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఈ 80 GB వచ్చి ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం అండి. ఓకే, ఈ 10 GB ఎందుకంటే మీ క్యాషింగ్ అనమాట. డేటా అనేది ఇప్పుడు అంతా డేటా S3లో పెట్టినప్పుడు మీరు రిట్రీవ్ చేయాలంటే లేట్ అయిపోద్ది కదా, అందుకని మీకు ఏంటంటే కొంచెం డేటా వచ్చి ఇక్కడ క్యాష్ అయి ఉంటుంది. ఇంపార్టెంట్ డేటా, ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా ఇక్కడ క్యాష్ అయి ఉంటుంది అనమాట. దానికోసం ఆ స్పేస్ యాక్చువల్గా. సో మనం ఏం చేద్దాము, M4 XLarge తీసుకొని, ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, 10 GB ఇస్ ఫైన్. యాడ్ ట్యాగ్స్ నేమ్ SGW1 అంటాను అని లాంచ్ ఇన్స్టెన్స్ అంటారండి. మీకు కొంచెం టైం పడుతుంది డిప్లాయ్ అవడానికి. సో ఈ లోపల నేను ఏం చేస్తానంటే లైనక్స్ సర్వర్ కూడా డిప్లాయ్ చేస్తాను, ఎందుకు మనం దాన్ని మౌంట్ చేయాలి కదా. సో మీరు చూస్తే కొంచెం టైం పడుతుంది. అలాగే లైనక్స్ సర్వర్ తీసుకొని T2 మైక్రో ఈస్ ఫైన్, గ్రీన్ VPC అని చెప్పి, సో నేను ఏం చేస్తాను పబ్లిక్ సబ్నెట్ 1 అని చెప్పి, సో కిందకు వచ్చి నేను యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, లైనక్స్ సర్వర్ అని ఇస్తాను, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, ఇలా ఇచ్చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఇవన్నీ చేశారు అనుకోండి సింపుల్ గా, సో ఆటోమేటిక్ గా మీకు మెషిన్ డిప్లాయ్ అయిపోతుంది. మెషిన్ డిప్లాయ్ అయిపోయినాక సో నేను S3 స్టోరేజ్కి వెళ్తాను. S3 స్టోరేజ్కి వెళ్ళి మనం ఏం చేద్దాం, స్టోరేజ్ గేట్వే కోసం నేను ఏం చేస్తానంటే ఒక S3 అకౌంట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఎ బకెట్ అని చెప్పి, AWS B24 స్టోరేజ్ గేట్వే అంటాను. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే, AWS స్టోరేజ్ గేట్వే క్రియేట్ అయిందండి. ఓకే రైట్, సరే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి యాక్చువల్ గా అయితే మన దీని పేరేంటి, ఈ స్టోరేజ్ గేట్వే ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేయడానికి నేను ఏం చేస్తాను, ఈ పబ్లిక్ IP ఒకటి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. మీకు ఇలా వస్తుంది అనమాట, యాక్టివేట్ గేట్వే అని చెప్పి. ఎక్కడ ఉంది, నేను ఏమంటాను +530 ఇచ్చి SGW1 అంటాను.
అండ్ నేను ఏం చేస్తాను, యాక్టివేట్ గేట్వే అంటానండి. ఇది నా 10 GB డ్రైవ్ చూపించాలి, ఆపరేటింగ్ సిస్టమ్ డ్రైవ్ కాదు, ఆ 10 GB డ్రైవ్ మనం అసైన్ చేసాం కదా, ఆ 10 GB డ్రైవ్ నాకు విజిబిలిటీ రావాలి. సో కింద చూస్తే వీళ్ళు రికమెండెడ్ 150 GB అడుగుతారు, బట్ 10 GB ఇస్ ఫైన్. క్యాష్ కోసం వాడతాను. కాన్ఫిగర్ లాగింగ్, సేవ్ అండ్ కంటిన్యూ అంటాను. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు మీ స్టోరేజ్ గేట్వే క్రియేట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్టోరేజ్ గేట్వేకి మీరు చూసారంటే కావాలంటే క్రియేట్ వాల్యూమ్, టేప్ గేట్వే ఉంటే టేప్స్, వాల్యూమ్ ఉంటే వాల్యూమ్ అనమాట. మనం క్రియేట్ ఫైల్ షేర్ అంటాను. క్రియేట్ ఫైల్ షేర్ అన్నప్పుడు ఇదేమంటుంది, నో అవైలబుల్ గేట్వేస్. ఓకే, సార్ రిఫ్రెష్ చేద్దాం. సెలెక్ట్ చేసి అరే నేను వాల్యూమ్ గేట్వే క్రియేట్ చేశానండి. మీరు గేట్వే క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం సెలెక్ట్ చేశాను, లుక్స్ లైక్ నేను వాల్యూమ్ గేట్వే సెలెక్ట్ చేసినట్టున్నాను. ఓకే, సో ఇది తప్పు యాక్చువల్గా. ఇట్స్ ఓకే, లెట్ మీ డిలీట్ ఇట్. ఏందో అర్థం కాలేదు యాక్చువల్గా. ఇట్స్ ఓకే, ఫస్ట్ డిలీట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఇది ఇస్ నాట్ వ్యాలిడ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బేసిక్గా బ్యాక్కి వెళ్దాం. అవండి ప్రీవియస్కి వెళ్ళినప్పుడు ఫైల్ గేట్వే సెలెక్ట్ చేయండి. ఓకే, ఫైల్ గేట్వే, నెక్స్ట్ రండి, లాంచ్ EC2 ఇన్స్టెన్స్. సో ఇక్కడ వచ్చి మీరు చూసినట్లయితే ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. సో లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. లాస్ట్ టైం కూడా ఫైల్ గేట్వే సెలెక్ట్ చేశారు, మరి ఎందుకు వాల్యూమ్ వచ్చింది? మేబీ ఏదైనా మళ్ళీ ట్రై చేద్దాం, ఏముంది చూద్దాం. వాల్యూమ్ రాకూడదు కదా, పేరు అక్కడ కనిపించింది కదా వాల్యూమ్ గేట్వే అని. సో ఇక్కడికి వచ్చి గ్రీన్ VPC పబ్లిక్ సబ్నెట్ 1. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను, EBS వాల్యూమ్ ఒక 10 GB అసైన్ చేస్తాను. సో okay, let it come. ఇప్పుడు చిన్న డౌట్. సో ఇందులో ఇప్పుడు మనం వాల్యూమ్ గేట్వే తీసుకుంటే వన్ టైం సెటప్ లో మనకి ఆన్ ప్రైమ్ లో ఉన్న సర్వర్ మొత్తం క్లౌడ్ లోకి వచ్చేస్తుంది కదా. సో లైక్ వన్ టైం యాక్టివిటీ అయిపోతుంది కదా అదైతే. మీకు సర్వర్ మూవ్ చేయడం వేరే, ఫైల్స్ మూవ్ చేయడం వేరేనండి. ఇక్కడ మీరు వచ్చి చెక్ చేశారు అనుకోండి, ప్రాబ్లం ఏంటంటే మీకు ఎక్కువ సెటప్ చాలాగా, మీకు స్టోరేజ్ మీద ఐడియా ఉందా? స్టోరేజ్ అడ్మినా మీరు? కాదండి. సో ఫస్ట్ దాని మీద ఐడియా ఉండాలి. ఎందుకు అంటే సింపుల్ గా ఫైల్ లాగా మైగ్రేట్ చేయడం కాదనమాట. ఇక్కడ వీళ్ళు ఇది ఇక్కడ మీకు ఒక S3 స్టోరేజ్ గేట్వే అన్నప్పుడు ఇక్కడ డిపెండెన్సీ ఏంటంటే నేను సర్వర్ మూవ్ చేయాలా లేకపోతే డేటా మూవ్ చేయాలా అనేది ముఖ్యం అనమాట. మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ మీకు దీని పేరేంటి, ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఫైల్ గేట్వే ఉందనుకోండి. ఫైల్ గేట్వే వచ్చి మీకు NFS అండ్ SMB అంటే ఏంటంటే షేర్ ఫోల్డర్ లాగా యాక్సెస్ చేయొచ్చు. కానీ కింద అప్లికేషన్ దగ్గర చూడండి ఐస్కజీ అని ఇచ్చాడు. సో అంటే ఏంటంటే ఇది దీస్ ఆర్ డిఫరెంట్ స్టోరేజ్ ప్రోటోకాల్స్ యాక్చువల్ గా. సో కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వాల్యూమ్ గేట్వే ఆర్ టేప్ గేట్వే డిప్లాయ్ చేసినప్పుడు మనం అసైన్ చేసిన 10 GB వాల్యూమ్ దాని డ్రైవ్ గా అసైన్ చేస్తాం. దేనికి? అప్లికేషన్ సర్వర్ కి. దాన్ని ఫార్మేట్ చేసి అదొక డ్రైవ్. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫైల్ గేట్వేలో డేటాబేస్ సర్వర్ ఆర్ ఎనీ అప్లికేషన్ సర్వర్ దాన్ని ఒక షేర్ ఫోల్డర్ లాగా చూస్తుంది, NFS ఆర్ SMB. వేరే వాల్యూమ్ గేట్వేకి వచ్చి అదొక డ్రైవ్ లాగా వస్తుంది అనమాట. అంటే C డ్రైవ్, D డ్రైవ్ లాగా చూస్తుంది అనమాట యాక్చువల్ గా.
ఒక హార్డ్ డ్రైవ్ లాగా చూస్తుంది. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. సో మీరు ఈ అప్లికేషన్ అంతా మైగ్రేట్ చేయాలంటే యూ కెన్ యూజ్ దిస్ వన్. కానీ ఇంతకంటే ఈజీ ఏంటంటే సర్వర్ మైగ్రేషన్ సర్వీస్. ఓకేనా? సో కాబట్టి అందుకే అది అవసరం లేదని చెప్పాను యాక్చువల్గా. సరే, ఇక్కడ గేట్వే 2 వచ్చింది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి పేరుది కాపీ చేద్దాం, చెక్ చేద్దాం. ఓకే, గేట్వే టైప్ క్యాస్ట్ గేట్వే అని వచ్చింది. సో ఇక్కడికి వచ్చి నేను 5:30 రీసెంట్ గా చేంజ్ చేసారేమో తెలియదు మరి. సో చేంజ్ చేయకూడదు, పెద్దగా వాడేవాళ్ళు ఎవరు లేరు, బట్ అయినా యాక్టివేట్ గేట్వే అన్నాను అనుకోండి. అబ్బా, నేను ఇది డ్రైవ్ యాడ్ చేయలేదుగా, చేశానే, చూద్దాం. 10 GB ఉంది. సో మీరు ఇక్కడ చూస్తే ఏమలా క్యాష్ అని ఇవ్వాలన్నమాట. క్యాషింగ్ కోసం కాన్ఫిగర్ లాగింగ్, సో సేవ్ అండ్ కంటిన్యూ అంటాను. టైప్ వాల్యూమ్ ఎందుకు వస్తుంది ఇక్కడ, వాల్యూమ్ క్యాష్డ్ అండి, సారీ మై బ్యాడ్. నేను ఇందాక మీరు చెప్పినట్టు మనం ఫైల్ ఇచ్చి ఉండాలి. బట్ ఎనీవే మనకి ఎర్రర్ ఎందుకు వస్తుంది, క్రియేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి ఫైల్ షేర్స్కి వస్తాను. ఫైల్ షేర్స్కి వచ్చి క్రియేట్ ఏ ఫైల్ షేర్ అంటే ఇలా వస్తుంది. అయితే మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి ఇలా ఇచ్చినప్పుడు, ఎందుకంటే లుక్స్ లైక్ కొంచెం టైం తీసుకుంటే మీకు డిప్లాయ్ అయిపోయింది, కానీ వెనకంతా ఎడిట్ లోకల్ డిస్క్ అలాగే అలాకేట్ చేసాం. ఇంకేముంది యాక్చువల్గా ఇక్కడ, ఓకే ఇది కూడా ఇవ్వాలండి. అప్లోడ్ ఉంది చూసారా, కెపాసిటీ క్యాష్ కెపాసిటీ 10 ఇచ్చాం. అప్లోడ్ ఇది కొత్తగా వచ్చింది, ఇంతకుముందు ఉండేది కాదు. ఎస్, మ్యూట్ చేయండి ఫస్ట్. సో ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇక్కడ ఇది కొత్తదండి, లాస్ట్ టైం లేదు యాక్చువల్గా. ప్రిటీ షూర్ అబౌట్ దట్ వన్. సో లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్స్టెన్సెస్కి వెళ్తాను కదా, అది ఇబ్బంది అయి ఉండొచ్చు. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి వాల్యూమ్స్కి వచ్చి ఇంకొక 10 GB తీసుకుంటాను. ఇక్కడికి వచ్చి క్రియేట్ వాల్యూమ్ అని చెప్పి, సో తీసుకెళ్ళి అక్కడ సైన్ చేద్దాం. మీకు 1A ఈజ్ ఫైన్. సో క్రియేట్ అని చెప్పి ముందు లేదండి అప్లోడ్ బఫర్. ఓకే, సో మీకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ ఫైల్ షేర్ అంటే ఇక్కడ మీకు రావాలన్నమాట. క్రియేట్ ఏ గేట్వే, యూ హ్యావ్ నో అవైలబుల్ గేట్వేస్ టు క్రియేట్ దిస్ వన్. సో ఎందుకు వచ్చింది యాక్చువల్గా యు ఆర్ నాట్ అవైలబుల్ గేట్వేస్ అని. ఓకే, 5:30 configure health logs running, then సో కరెక్ట్ గానే ఇచ్చున్నాం. వీళ్ళు ఏమన్నా పొరపాటున సో వీళ్ళు ఏమంటున్నారు, రికమెండెడ్ మినిమం డిస్. ఓకే, ఇట్ ఈస్ రికమెండెడ్ ఇస్ ఫైన్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ, కాబట్టి పని చేయాలి యాక్చువల్గా. సో ఇది అయిండొచ్చు ఇష్యూ. ఓకే, హోల్డ్ ఆన్.
ఓకే. సో ఇది ఇష్యూ నాకు అర్థం కావట్లేదండి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని. ఎందుకంటే ఇంతకుముందు ఈ బేసిక్గా 10 GB చేసేవాడిని యాక్చువల్గా, బట్ గేట్వే కూడా డిప్లాయ్ అయిపోయింది, కానీ నాకేం అక్కడ ఇష్యూ కనిపించలేదు. ఇక్కడ సెలెక్ట్ చేసినా కూడా ఇక్కడ ఏమంటుంది మీకు అంత కరెక్ట్గా ఉంది, వాల్యూమ్ కాస్ట్ గేట్వే. సో ఇక్కడికి వచ్చి కానీ ఇది యాక్చువల్గా గేట్వే టైప్ వచ్చి వాల్యూమ్ కాస్ట్ అని వస్తుందండి. క్రియేట్ వాల్యూమ్ అంటే ఒక నిమిషం ఆగండి. యా, ఇది ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. గివ్ మీ 1 minute ఆగండి. నేను ఏం చేస్తానంటే మీరు ఇక్కడ చూస్తే నేను ఇది వాల్యూమ్ గేట్గా తీసుకుంటుంది, కానీ మీరు చూసినట్లయితే ఫైల్ షేర్స్ గా తీసుకోవట్లేదు. సో చూడండి, క్రియేట్ వాల్యూమ్ అంటే ఇక్కడికి వచ్చి అడుగుతుంది అనమాట, కెపాసిటీ ఎంత కావాలి, ఐస్కజీ టార్గెట్ ఇవన్నీ అడుగుతుంది. యాక్చువల్గా మామూలుగా ఇంతకు ముందు అయితే ఇలా రాకూడదు అనమాట. ఇదేమంటే ఫైల్ గేట్వే నువ్వు క్రియేట్ చేయాలి వస్తుంది, వాల్యూమ్ అని చూపిస్తుంది. వాల్యూమ్ అని చూపించకూడదు, టైప్ కింద ఏమి రావాలంటే ఇక్కడ మీకు ఇది బేసిక్ ఏం చూపించాలంటే ఇక్కడ వాల్యూమ్ గేట్వే టైప్ వచ్చి ఫైల్ అని చూపించాలండి. ఓకే, సో నేను ఓ పని చేస్తాను ఆగండి. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే సో ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడ వాల్యూమ్స్కి వచ్చి ఇన్స్టెన్సెస్కి వచ్చి నేను అప్లోడ్ బఫర్ అంటే సరిపోయేది. వీళ్ళు రీసెంట్గా చేంజెస్ చేసినట్టున్నారండి. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి వాల్యూమ్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఆల్రెడీ వాల్యూమ్ బఫర్ కోసం ఒకటి ఇచ్చున్నాను కదా, ఈ 10 GB రైట్ క్లిక్ వచ్చి ఒకటి ఫోర్స్ డిటాచ్ వాల్యూమ్ అంటాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అలాగే స్టోరేజ్ గేట్వేకి వచ్చి నేను ఏం చేస్తానంటే నేను డిలీట్ గేట్వే అని ఇచ్చేసి ఓకే మళ్ళీ సారీ గైస్, ఇక్కడికి వచ్చి అక్కడ డిలీట్ చేసి డిలీట్ అయిపోదండి. ఓకేనా, సో నాకేం కావాలి, ఇది కాపీ చేస్తాను, చేసి ఇక్కడ ఇద్దాం. ఓకే, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. ఇది కొత్త ప్రాబ్లం ఉంది నాకు ఈసారి. ప్రతిసారి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. సో లెట్ మీ డిలీట్ దిస్. ఈసారి ఇచ్చేటప్పుడు ఏం చేద్దాం అంటే దాన్ని ఏమంటారు, స్టోరేజ్ గేట్వేలో వచ్చి డాక్యుమెంటేషన్ వెరిఫై చేద్దాం, ఏం చేంజెస్ చేశారు అని చెప్పి. సో ఫైల్ గేట్వే ఓకే.
ఓకే. సో స్టోరేజ్ గేట్వేకి వెళ్తాను. స్టోరేజ్ గేట్వేకి వెళ్ళి మళ్ళీ డిప్లాయ్ చేస్తాను. సో ఫైల్ గేట్వే, సో స్టోర్ ఫైల్స్ అండ్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ EC2 సర్వర్. M4X large. సో లాంచ్ చేస్తాను, ఇది రానివ్వండి. సో అయితే వాల్యూమ్స్కి వెళ్ళి ఏం చేస్తానంటే పాత వాల్యూమ్స్ 2 ఉన్నాయి, అవి డిలీట్ చేయమని చెప్పాను. యాక్చువల్గా 2 అవైలబుల్ ఏంటి ఈ 2. ఓకే. మీకు డిప్లాయ్ పైన కొంచెం టైం పడుతుందండి. సో వెంటనే రాదనమాట, సర్వర్ అప్పుడు కొంచెం టైం పడుతుంది. హోల్డ్ ఆన్. సార్ ఒక్కసారి పెయింట్ ఇమేజ్కి వెళ్ళరా, ఆ 2 సర్వర్లు ఎందుకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఏ 2 సర్వర్లు అండి? ఒకటేమో EC2 ఏమో EC2 అండ్ ఇంకొక సర్వర్ డిప్లాయ్ చేశారు కదా, అది ఇది స్టోరేజ్ గేట్వే అండి. ఇప్పుడు దాకా మనం చేస్తుంది ఇది యాక్చువల్గా కనెక్ట్ అయ్యేది స్టోరేజ్ బకెట్ కి. ఈ EC2 వచ్చి మీకు ఇప్పుడు ఈ EC2 డైరెక్ట్ గా స్టోరేజ్ బకెట్ కి కనెక్ట్ కాలేదు. సో కాబట్టి మనకి ఏమవుతుంది, ఈ స్టోరేజ్ గేట్వే వచ్చి టేప్ గేట్వే ఫైల్ గేట్వేగా పనిచేస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఏమవుతుందంటే ఈ EC2 సర్వర్ వచ్చి మీకు దీనికి డేటా పంపిస్తూ ఉంటుంది, కానీ దానికి తెలియదు అనమాట స్టోరేజ్ గేట్వే వెనక దీనికి సేవ్ చేస్తుందని. మామూలుగా అయితే మీకు డేటా సెంటర్ పెట్టి దాంట్లో పెట్టి ఫైల్స్ పంపించాలండి, కానీ ఈ డేటా సెంటర్ సెటప్ మన దగ్గర లేదు కదా. అందుకని నేను ఏం చేశాను, ఒక మెషిన్ ఇక్కడే పెట్టేసి ఇక్కడి నుంచి మనం పంపిస్తున్నాం యాక్చువల్గా. ఓకే సార్. లైనక్స్ సర్వర్ దేనికి సార్? అదే కదండి చెప్పింది నేను. ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ఈ లైనక్స్ సర్వర్ ఇదే కదా లైనక్స్ సర్వర్. ఇక్కడ నుంచి దీనికి కనెక్ట్ చేస్తాము, ఇక్కడ నుంచి డేటా దీనికి వెళ్తుంది అని చెప్తున్నాను నేను. ఇక్కడ డేటా సెంటర్ అనేది మనకు లేదు, అది అర్థమైందా ఫస్ట్ మీకు? మన దగ్గర డేటా సెంటర్ లేదు. ఓకే. సో కాబట్టి దాని స్థానంలో నేను EC2 వాడుతున్నాను. ఓకే. ఎస్, అదే లైనక్స్ సర్వర్. అంటే గేట్వే క్రియేట్ చేసి ఆటోమేటిక్గా గేట్వే బ్యాక్ ఎండ్ లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటుంది హర్ష? ఇట్లా కాదండి, 2 ఇన్స్టెన్సెస్ అండి. ఇది గేట్వే ఇన్స్టెన్స్, స్టోరేజ్ గేట్వే. ఇప్పుడు నేను ఉత్త స్టోరేజ్ గేట్వే నేను ఏం చేసుకుంటాను చెప్పండి, ఏదో ఒక ఫైల్స్ పెట్టాలి కదా. ఆ ఫైల్స్ పెట్టాలంటే ఒక సర్వర్ కావాలి కదా, అదే ఈ సర్వర్. ఎందుకు ఈ గొడవ అంతా? ఒక నిమిషం ఆగండి, ఇక్కడికి వచ్చి పేరు EC2 అని చేంజ్ చేసి మీకు అర్థం అవుద్ది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మీకు ఈ కనిపిస్తున్న EC2 సర్వరే ఇది స్టోరేజ్ గేట్వేకి డేటా పెడుతుంది. ఓకే, ఇంకా మనం స్టోరేజ్ గేట్వే కాన్ఫిగర్ చేయాల. ఆ కాన్ఫిగర్ చేసినాక ఆ కాన్ఫిగర్ చేసే ఒక భాగం ఏంటంటే ఈ S3 గేట్వేకి అటాచ్ చేయడం తీసుకొచ్చి. ఓకే, అలా అటాచ్ చేసినాక ఆ తర్వాత నేను ఏం చేస్తాను, ఈ లైనక్స్ సర్వర్ లోకి వెళ్ళి అక్కడి నుంచి డేటా వచ్చి స్టోరేజ్ గేట్ లో పెడితే అది వెళ్ళి S3 లో పెడుతుంది. అది ఓవరాల్ గా మీకు సబ్జెక్ట్ యాక్చువల్ గా. అర్థమైందా? ఎస్ సార్. ఇక్కడ అర్థమైంది, కానీ ఇక్కడ స్టోరేజ్ గేట్వే
ఎందుకు క్రియేట్ చేయడం సార్? అంటే క్రియేట్ గేట్వే అని ఉంది కదా. అది అర్థం కాదు, నువ్వు ఏమన్నారు? చేప తెచ్చిందా రవ్వ లేకపోచ్చా బొచ్చా అర్థం కాదు, క్వశ్చన్ ఏంటి? సార్ ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ అంటే డేటా సెంటర్ ఓకే, విత్ ఇన్ AWS ఇన్ఫ్రాలో క్రియేట్ చేశారు. ఇక్కడ AWS స్టోరేజ్ గేట్వే అంటే అక్కడ మనకి కన్సోల్ లోనే ఉంది కదా క్రియేట్ గేట్వే అని, అది ఫైన్. బట్ ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడము గేట్వేకి. సో ఇక్కడ మీరు ఇక్కడ వచ్చి నేను క్రియేట్ గేట్వే అంటే వాళ్ళు చెప్తున్నారండి, ఈ లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేసినప్పుడు మీరు ఇవన్నీ స్టెప్స్ అన్ని చేయాలని వాళ్ళే చెప్పారు యాక్చువల్గా. కాబట్టి నేను గేట్వే క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు వచ్చినప్పుడు వీటిల్లో అమెజాన్ EC2 ఉందా, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్ అంటే వచ్చి వాళ్ళు చెప్తున్నారు ఇదిగోండి M4 లార్జ్ ఎక్స్ లార్జ్ వాడండి, డిప్లాయ్ చేయండి. అందుకని ఇన్స్టెన్స్ లాంచ్ చేయాల్సి వచ్చింది నేను. మ్యూట్ చేయండి ప్లీజ్. ఆన్ పర్మిషన్స్ నుంచి డైరెక్ట్ కనెక్ట్ ఉంది కదా సార్, దాని ద్వారా డైరెక్ట్ గా తీసుకొని మనం థర్డ్ పార్టీ టూల్స్ ఏమైనా తీసుకుని చేయడానికి ఉండదా సార్ అలాగా? ఇక్కడ థర్డ్ పార్టీ వాడకూడదనే కదండి, ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం కాదు యాక్చువల్ గా. మీరు థర్డ్ పార్టీ టూల్స్ వాడాలనుకుంటే అసలు నేను వచ్చి ఇక్కడ స్టోరేజ్ గేట్వే చెప్పాల్సిన అవసరం ఏముంది యాక్చువల్ గా మీకు? సో అవి వాడకూడదనే కదా ఇక్కడ. ఇప్పుడు క్లాస్ ఎందుకు అర్థం చేసుకోండి, క్లాస్ ఎందుకు అంటే స్టోరేజ్ గేట్వే ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి. అది మనం చేస్తున్న ప్రయత్నం ఇక్కడ. థర్డ్ పార్టీ టూల్స్ వాడడానికి కాదు, మీ డైరెక్ట్ కనెక్ట్ కి IPsec VPN కి సంబంధం లేదు ఇక్కడ. ఓకే, సో ఈ స్టోరేజ్ గేట్వే అనేది మీరు ఒక S3ని మ్యూట్ చేయండి ప్లీజ్. క్వశ్చన్ అడిగి నాకు మ్యూట్ చేయండి. ఓకే, ఎందుకు వినయ్? ఎవరండి వినయ్? ఆయన సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. మన పర్పస్ ఏంటి ఇక్కడ? మన పర్పస్ వచ్చి మనం ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న ఒక వర్చువల్ మెషిన్ లో ఉన్న ఫైల్స్ ని తీసుకొచ్చి S3 బకెట్ లో పెట్టుకోవాలి. ఇది మనం అచీవ్ చేయాల్సిన గోల్. ఓకేనా? ఓకే, ఈ గోల్ క్లియర్ గా అందరికి? ఇది క్లియర్ కదండి, అర్థమైందా? ఫస్ట్ పాయింట్. ఓకే సార్. నా ఎన్ని విధాలుగా చేయొచ్చు. ఒక విధం ఏంటంటే, ఈజీ మెథడ్ ఏంటంటే మీరు కమాండ్ లైన్ ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి, ఓకే, సో AWS S3 CPN ఫైల్ కాపీ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ఫైన్, మీరు తప్పలేదు. కాకపోతే ఏంటంటే మీకు AWS క్లయింట్ ఉండాలా, ప్లస్ మీరేంటంటే మీరు యాక్చువల్గా ఒక డ్రైవ్ లాగా మౌంట్ చేయట్లేదు. అది సింపుల్ గా ఒక దాన్ని ఏమంటారు, బకెట్ లాగా ట్రీట్ చేస్తున్నారు అంతవరకు. అలా కాదు నేను చెప్పేది. నాకేం కావాలంటే ఈ S3 బకెట్ ఒక EFS మౌంట్ లాగా, మీరు లాస్ట్ క్లాస్ లో చూసాం కదా, అలాగే మౌంట్ కావాలా. అది మీరు డైరెక్ట్ గా చేయలేరు, అది ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకని మనం ఏం చేస్తాం, మధ్యలో మీడియేటర్ గా AWS స్టోరేజ్ గేట్వే పెట్టుకుంటాం. ఈ స్టోరేజ్ గేట్వే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉండొచ్చు, రెండిట్లో పెట్టచ్చు అనమాట. ఓకే, నేను ఇక్కడ ఎందుకు చూపించలేదంటే దీనికి VMware ఎన్వైరన్మెంట్ అన్ని మీకు కావాలా, మీ ప్రాక్టీస్ కి కష్టం అయిపోతుంది. అందుకని నేను ఏం చేశాను, AWS వాడు ఇంత ముందు ఆప్షన్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆప్షన్ ఇస్తున్నాడు అనమాట. వేరేస్ మీరు స్టోరేజ్ గేట్వే AWS నే పెట్టుకోవచ్చు, ఓన్లీ నెట్వర్క్ బాగుండాలి. సో బట్ అంతేమవుతుంది, మీకు ఈ స్టోరేజ్ గేట్వేకి S3 మ్యాప్ చేయాలి. ఇంకా మ్యాప్ చేసినాక నాకు సర్వర్ కావాలి కదా, దానికోసం ఒక EC2. నార్మల్గా అయితే ఇక్కడ ఉన్న EC2కి మళ్ళీ ఇక్కడ కాపీ చేయడం ఎందుకంటే పిచ్చితనం కాకపోతే నాకు డేటా సెంటర్ లేదు కాబట్టి, ఈ సెటప్ లేదు కాబట్టి మీకు ప్రాక్టికల్ గా చూపించడానికి ఒక EC2 సర్వర్ క్రియేట్ చేసి దానికి స్టోరేజ్ గేట్వే మౌంట్ చేసి ఫైల్స్ ఇక్కడ సేవ్ చేస్తే ఆటోమేటిక్ గా S3 బకెట్ లో సేవ్ అవుతాయి. బట్ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్కి వస్తే ఇలా చెయ్యం మనం. ఈ EC2 సర్వర్ అనేది మీ డేటా సెంటర్ లో సర్వరు. అర్థమైందా అండి? Is it clear? Okay, good. ఓకే. So ఇది ఎందుకు ప్రాబ్లం ఇస్తుంది? ఇక్కడ స్టోరేజ్ గేట్వే మనం క్రియేట్ చేసాము, క్రియేట్ అయిపోయింది. ఇది పని చేయటం లేదు. ఈరోజు ఏదో టైం అస్సలు బాగాలేదు. సరే,
పబ్లిక్ ఉంది కదా, సో నెక్స్ట్ అంటాను. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. నేను ఏం చేస్తాను, ఈ ఐపీ తీసుకెళ్ళి ప్రైవేట్ ఐపీ కాదు, పబ్లిక్ ఐపీ ఇవ్వాలి మీరు. ఐ థింక్ ఒకసారి సెక్యూరిటీ గేట్వే చూడండి, దానికి ఇన్స్టెన్స్ కి మనం కరెక్ట్గా ఇచ్చామనేది. వేరేది ఇచ్చినట్టున్నామండి. గుడ్ గుడ్. ఓకే, నేను వేరేది ఇచ్చాను డిఫాల్ట్ ఇవ్వకుండా. లెట్స్ ట్రై టు గివ్ దిస్ వన్. SGW అంటాను. సో యాక్టివేట్ గేట్వే అన్నప్పుడు ఇది ఏం చేస్తుంది, సో చూస్ ద లోకల్టీస్ ఫర్ గేట్వే ఫర్ అప్లోడ్ ద క్యాష్ స్టోరేజ్. ఇక్కడ ఇది నొక్కినప్పుడు ఇది ఏమంటుంది, యాక్చువల్గా మేనేజింగ్ లోకల్ స్టోరేజ్ అని వచ్చింది. సో ప్రిపేరింగ్ ద లోకల్ డిస్క్ అని వచ్చింది. ఇక్కడ ఇదేమంటుంది, వాల్యూమ్ గేట్వేస్కి వచ్చి క్యాష్డ్ గేట్వేస్ రిక్వైర్డ్ 2 disks బేసికల్లీ. సో స్టోర్ గేట్వేస్ ఓకే, ఇది వాల్యూమ్ గేట్వేస్. ఓకే, ఫైల్ గేట్వేస్ రిక్వైర్ అట్లీస్ట్ 1 disk యూజ్ యాజ్ ఏ క్యాష్. యాక్చువల్లీ ఇక్కడ ఉంది ఇదండి. నాకు ఇది రావాలి. లాస్ట్ టైం ఎందుకు 2 వచ్చినాయి, ఏదో తప్పు జరిగింది బ్యాక్ ఎండ్ లో, అది నేను తప్పు చేసాను. సో యాక్చువల్గా అప్లోడ్ ఇదంతా వచ్చింది చూసారా, అది రాకూడదు అనమాట. యాక్చువల్గా అప్లోడ్ ఎందుకు వచ్చింది అర్థం కాలేదు. ఎనివే క్యాష్ని ఇస్తాను, కాన్ఫిగర్ లాగింగ్ అని చెప్పి. సో సేవ్ అండ్ కంటిన్యూ అంటాను. ఇప్పుడు సెలెక్ట్ చేసి టైప్ వచ్చి ఇలా రావాలా, ఐ డోంట్ నో అండి, నేనేం తప్పు చేసాను నాకే గుర్తులేదు. మేబీ వీడియో సార్ చూసుకుంటే మీరు ట్రై చేయండి, వీడియో చూసేటప్పుడు నేనేం తప్పు చేశానని. ఫైల్ గేట్వే యూస్ ఫైల్ అని రావాలి. మనకేందంటే ఏమొచ్చింది ఇక్కడ, ఏదో వాల్యూమ్ క్యాష్ అని వచ్చి చూసారు, అది తప్పు అనమాట. మేబీ 10 GB ఇవ్వడం వల్ల, నాట్ షూర్. ఓకే సరే, ఇప్పుడు క్రియేట్ ఎ ఫైల్ షేర్ అంటారు. అంటే రెగ్యులర్ గా వాడేది కాదు కదండి. ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ ఇప్పుడు మనం బకెట్ ఇవ్వాలన్నమాట. మన బకెట్ పేరు ఏంటి, ఇక్కడికి వచ్చి మీకు మన బకెట్ పేరు ఇది. సో మనం కావాలనుకుంటే ఎస్ఎంబి కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఎస్ఎంబి వాడాలంటే మనకి యాక్టివ్ డైరెక్టరీ ఉండాలండి, అది కొంచెం కష్టం. సో ఎన్ఎఫ్ఎస్ వాడింది, లైనెక్స్ సర్వర్ ఉంది, ఎన్ఎఫ్ఎస్ సర్వర్ అనమాట. సో నెక్స్ట్ అని చెప్పి నేను ఇవన్నీ కూడా డిఫాల్ట్స్ ఇచ్చేయండి. నెక్స్ట్ అని చెప్పి నేను క్రియేట్ ఫైల్ షేర్ అంటాను. అంటే సింపుల్ గా ఏం జరిగింది బ్యాక్ ఎండ్ లో, మీకు ఈ పిక్చర్ లో చూపించినట్టు స్టోరేజ్ గేట్వే S3 బకెట్ కి అటాచ్ చెప్పి ఒక ఫైల్ షేర్ క్రియేట్ అయింది. దాన్ని EC2 లో మనం మ్యాప్ చేయాలి. ఓకే సో నేను ఏం చేస్తాను, మన లైనెక్స్ EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా, EC2 ఓకే ఇప్పుడు మౌంట్ చేయాలి. యాక్చువల్గా ఎలాగా, ఇక్కడ గేట్వేకి వస్తే సో ఇది సెలెక్ట్ చేస్తే వాళ్ళు మౌంట్ ఇచ్చేస్తారు చూడండి. యాక్చువల్గా సో ఇక్కడికి వచ్చి నేను, మీరు కిందకి వస్తే ఇలా ఇస్తాను. లైనెక్స్ అయితే ఇలా చేయొచ్చు అని, విండోస్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే మీకు ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ ఉండాలి యాక్చువల్గా. సో ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, దీని దగ్గరికి వచ్చి ఇలా ఇచ్చి, సారీ నేను ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలా. సో mkdir SGW ఫోల్డర్ అంటానండి. ఇలా వస్తుంది, మౌంట్ అవ్వాలి మీకు. సో మౌంట్ అయిపోయింది.
DF-H అంటే మౌంటైన్. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫైల్స్ నేను లోడ్ చేస్తుంటే ఇక్కడ మీకు వస్తుండే, ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేస్తూ ఉంటే ఇక్కడ రావాలన్నమాట. నేను ఏం చేస్తాను, CD SGW ఫోల్డర్ వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఒక స్క్రిప్ట్ రన్ చేస్తాను. I is equal to 0 while true do echo date అని ఇచ్చి, ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఫైల్ $i అంటాను, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటాను, స్లీప్ 5 అంటాను, ఓకే. సో I is equal to $+1 అంటాను. సో డన్ అంటాను, ఓకే. ఇలా ఇచ్చినప్పుడు నాకు ఏం జరగాలంటే మీకు ఫైల్స్ యాడ్ అవుతూ పోవాలండి, ఓకే. సో నేను ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఫైల్ 0, ఫైల్ 1, ఫైల్ 2 every 5 seconds కి, ఫైల్ 3, ఫైల్ 4. మీరు చూసారా, అంటే ఇప్పుడు మీకు ఇదేమనుకుంటుంది యాక్చువల్ గా, ఇది దేని సేవ్ చేస్తాను అనుకుంటుంది యాక్చువల్ గా, మీకు లైనక్స్ సర్వర్ అనుకుంటుంది నేను /sg ఫోల్డర్ ఒక NFS సేవ్ చేస్తాను అది అనుకుంటుంది యాక్చువల్ గా. కానీ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, డేటా అంతా ఎక్కడికి వస్తుంది యాక్చువల్ గా మీకు, సో మీకు ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా ఫైల్స్ అన్ని కూడా మీకు S3కి వెళ్ళిపోతున్నాయి. అంటే మీరు లిటరల్ గా మీరు ఏం AWS S3 కాపీ ఏం కమాండ్స్ వాడట్లా, మీరు జస్ట్ మౌంట్ చేసుకున్నారు స్టోరేజ్ గేట్వేని, అక్కడ ఫైల్స్ పెడుతున్నారు. మ్యూట్ చేయండి, ఎందుకు అంటున్నారు. సో మీరు అక్కడ ఫైల్స్ సేవ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎక్కడికి వస్తుంది, డైరెక్ట్ గా వచ్చి S3కి వచ్చేస్తుంది అనమాట. సో మధ్యలో ఎవరు మీకు పనిచేస్తున్నారు యాక్చువల్ గా, స్టోరేజ్ గేట్వే మీకు పనిచేస్తుంది. ఇవన్నీ కూడా చూడడానికి స్టోరేజ్ గేట్వే పనిచేస్తుందండి, ఓకే. సో ఈ విధంగా నేను స్టాప్ చేస్తాను యాక్చువల్, అదంటే పోతూ ఉంటుంది, ఓకే. అర్థమైందండి? ఎస్ సార్. సార్ S3లో డైరెక్ట్ గా ఒక ఫైల్ ఎడిట్ చేస్తే ఆ ఫైల్ ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాం అంటే 2-way ట్రాఫిక్ కదా. మీరు ఇక్కడ పెట్టచ్చు యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను, లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను, ఇప్పుడు రైట్ నో మీరు LL అని టైప్ చేశాను అనుకోండి, ఈ ఫైల్స్ ఉన్నాయి. లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఈ ఇక్కడ S3కి వచ్చి ఈ క్రాస్ టాక్ ఎందుకు వస్తుంది అసలు, ఓకే. సో నేను ఇక్కడికి వచ్చి అప్లోడ్ ఫోల్డర్ అని చెప్పి యాడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయనుకోండి, ఈ పిక్చర్స్ అన్ని లోడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడికి ఓపెన్ అని చెప్పి, ఓకే. లెట్స్ సి, మీకు ఫైల్స్ అన్ని కూడా లోడ్ చేశాను, ఓకే. మీకు ఫైల్స్ ఎక్కడ మీకు లోడ్ అయిపోయినాయి, ఓకే. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి బేసిక్ గా మీరు LL అని టైప్ చేయండి యాక్చువల్ గా. సో ఇక్కడ రావాలండి, నో ఐ థింక్ ఇట్స్ రివర్స్ లో రావాలి, సింక్ టైం అవుతుంది అనుకుంటాను. బట్ మీకు ఏంటంటే నార్మల్గా ఇలా చేయకూడదండి, ఇటు నుంచి ఫైల్స్ చేస్తే అట్లా రావడం కాదు. ఇది ఎందుకు వాడుతున్నాం బేసిక్ గా, ఇది రీజన్ ఒకటి ఎందుకు వాడుతున్నాం అంటే, మీ ఆన్ ప్రెమిసెస్ లో ఫైల్స్ ఇక్కడ పంపించాలి కానీ ఇక్కడ ఉన్న ఫైల్స్ ఆన్ ప్రెమిసెస్ పంపించడం కానీ, బట్ రావాలి యాక్చువల్ గా. ls-al అన్నప్పుడు మీకు ఇట్స్ లైక్ వన్ సైడ్ అనుకుంటానండి, బట్ లాస్ట్ టైం చేసినప్పుడు వచ్చినట్టు గుర్తు, బట్ గుర్తులేదండి యాక్చువల్ గా. ఎందుకంటే నేను అటు సైడ్ ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అటు వాడతాను అనమాట. బట్ మీకు ఇది ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఇది మీకు క్యాష్డ్ ఫోల్డర్ నుంచి వస్తుంది అనమాట. కాబట్టి అక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడికి వస్తుందా అంటే టెక్నికల్ గా రావాలండి, ఎందుకంటే సేమ్ మీకు ఇది వాడుతున్నారు కాబట్టి. బట్ మైట్ నాట్ బి ఇన్ రివర్స్ డైరెక్షన్, ఓకేనా, వన్ సైడ్ డైరెక్షన్ అయి ఉండొచ్చు. సార్ ఇప్పుడు ఫైల్ మాడిఫై చేసినప్పుడు అక్కడ కూడా మాడిఫై అవుతుంది కదా సార్? ఆబ్వియస్ గా మాడిఫై అవుతుంది. ఓకే, అంటే మాడిఫై అయినప్పుడు అంటే డేట్ చూపిస్తుంది సార్ మనకి
అంటే ఈ టైంలో మాడిఫై అయిందని చెప్పేసి. ట్రై చేసి చూడండి, ఓకేనా? సో అన్ని సింపుల్. యాక్చువల్ గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అలాంటి చిన్న చిన్న డౌట్స్ మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. అవుతుంది. హర్ష, ఈ మౌంట్ పాయింట్ వచ్చేసి 8 exabytes మీద మౌంట్ అయిందా హర్ష? ఇది 8 exabytes మీద మౌంట్ అయిందా? లేదండి, మీరు ఇక్కడ చూసారు అనుకోండి. సో గుడ్. సో మీరు చూసారు అనుకోండి 8 exabyte అని మౌంట్ అయింది. బట్ అంత రాకూడదు. అయితే బ్యాక్ ఎండ్ లో ఏమైపోయిందంటే అది S3 కదా, S3 లో మౌంట్ అయింది, అందువల్ల చూపిస్తుంది మీకు. అది నా ఎక్స్పెక్టేషన్. కానీ డేటా డైరెక్ట్ గా S3కి పోవట్లేదండి. డేటా ఎలా పోతుందంటే మీకు S3 ఇక్కడ ఉంటుంది. అయితే ఫస్ట్ ఏం పోద్దంటే మీరు ఫ్రీక్వెంట్ గా మనం 10 GB అసైన్ చేసిన 50 GB, ఆ 50 GB లో క్యాష్ ఉంటుంది అనమాట. అండ్ దెన్ మీ EC2 ఇన్స్టెన్స్ ఇక్కడ ఉంది. సో పనిచేసే విధానం ఏంటంటే ఫస్ట్ క్యాష్ లో చెక్ చేసుకుంటుంది ఫైల్ ఉందా అని. ఉంటే వెంటనే ఇచ్చేస్తుంది. ఇక్కడ లేని పక్షాన ఇక్కడ పోయి తీసుకొని మీకు ఇస్తుంది అనమాట. సో ఫ్రీక్వెంట్ గా వాడే డేటా మీకు క్యాష్ లో ఉండిపోతుంది యాక్చువల్ గా. ఇది వచ్చి మీకు సైజ్ ఆఫ్ ద మొత్తం మీ దాన్ని ఏమంటారు, మీ S3 సైజ్ ఇస్తుంది యాక్చువల్ గా. బట్ ఈ 8 exabytes ఎక్కడ వచ్చిందో నాకు తెలియదండి. ఎందుకు దేంతో డిసైడ్ చేసుకుంది అని చెప్పి. మోస్ట్ ప్రాబబ్లీ ఇది స్టోరేజ్ గేట్వే కి వాళ్ళు ఇచ్చిన లిమిట్ అయి ఉండొచ్చు యాక్చువల్ గా. దట్ మైట్ బి రీజన్ ఆల్సో. అంతకుమించి లేదా చెక్ చేద్దాం. సో ఫైల్ గేట్వే చెక్ చేయండి. సో పరిస్థితి ఏందని వీళ్ళు వాళ్ళు ఇచ్చుంటే ఓకే. స్టోరేజ్ లిమిట్స్ ఏం ఇవ్వరు బేసిక్ గా, బట్ ఎనీవే ఇస్తే చూద్దాం. The files are stored as objects in S3. You can configure initial storage class. Okay, so rename operations will take atomic clients, but S3 does not support renaming of objects. When you rename a file or directory, the gateway performs the copy put request, create a copy S3 under the new keys and deletes the original space. So కాబట్టి మీకు అది మీరు ఏమైనా ఫైల్స్ ఏమైనా పేర్లు ఏమైనా చేంజ్ చేస్తే బేసిక్ గా కొత్తది క్రియేట్ చేసి మీకు పాతవి డిలీట్ చేస్తున్నారు. అది చెప్తుంది యాక్చువల్ గా. బట్ వీళ్ళేం స్టోరేజ్ గురించి ఏమి ఇవ్వలేదండి ఇక్కడ. వాళ్ళు స్టోరేజ్ గురించి ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ. ద మాక్సిమం సైజ్ సింపుల్ 5 TB వచ్చి ఇట్ ఈస్ ఇది చూడండి. మై అప్లికేషన్ చెక్ స్టోరేజ్ సైజ్ బిఫోర్ కాపింగ్. వాట్ ఈస్ ద స్టోరేజ్ గేట్? సో ద గేట్వే రన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ టోటల్ కెపాసిటీ. సో ఇది గేట్వే వచ్చి మాక్సిమం సైజ్ వచ్చి 8 exabytes అండి. ఇది గేట్వే యొక్క మాక్సిమం నెంబర్. సో మీకు స్టోరేజ్ గేట్వే వచ్చి మేబీ ఎంతైనా ఉండొచ్చు. మీకు ఏంటంటే మాక్సిమం సపోర్ట్ లుక్స్ లైక్ లార్జ్ నెంబర్ వచ్చి 8 exabytes సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, Amazon S3 does not limit total storage. The gateway returns as your total capacity. Okay, అర్థమైందా? రైట్. సో మీరు చూస్తున్నారంటే ఈ విధంగా మనకు ఫైల్ సేవ్ చేస్తున్నామండి, వెళ్ళి డైరెక్ట్ గా S3 లో సేవ్ అవుతుంది అనమాట. again ఇప్పుడు పెద్దగా నేను ఎప్పుడు చూడలేదండి ఎక్కువ మంది వాడడం స్టోరేజ్ గేట్వే. ఎందుకు అంటే అన్లెస్ మీరు ఏమైనా డేటా S3 లో పెట్టుకోవాలనుకుంటే ఏం చేయొచ్చు, స్టోరేజ్ గేట్వే లేకపోతే ఏం చేయొచ్చు అంటే వీళ్ళు ఒక దాన్ని ఏమంటారు EC2 లో పెట్టుకోవాలనుకోండి, మామూలుగా వాళ్ళకి డైరెక్ట్ కనెక్ట్ అని లేకపోతే VPN ఉంటుంది అనమాట. సో కాబట్టి అది కూడా మౌంట్ చేసుకొని పెట్టుకోవచ్చు. EC2 నుంచి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మౌంట్ చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది, మీ దగ్గర చాలా లాగ్ ఫైల్స్ ఉన్నాయి. ఇమాజిన్ మీ అప్లికేషన్ అనేది చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, అన్ని లాగ్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాయి. అటువంటిప్పుడు ఏం చేయొచ్చు, 10 అప్లికేషన్లకి ఒక స్టోరేజ్ గేట్వే వాడుకొని 10 షేర్లు క్రియేట్ చేసుకోవచ్చు. అవునా? ఒక 10 షేర్లు క్రియేట్ చేసుకొని ఒక్కో దానికి ఇచ్చేసామనుకోండి, మీ డేటా అంతా ఆ లాగ్ ఫైల్స్ ఏవైతే ఇంపార్టెంట్ లాగ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ వచ్చి ఎక్కడ కూర్చుంటాయి, మీకు అవన్నీ వచ్చి S3 లో కూర్చుంటాయి. మీరు దానికి ఏం చేయొచ్చు, గ్లేషియర్ అంటే బ్యాకప్ వాడాల్సిన అవసరం లేకుండా మళ్ళీ దానికి గ్లేషియర్ కి మూవ్ చేసేయచ్చు అనమాట. లైఫ్ సైకిల్ పాలసీ పెట్టారు అనుకోండి, వెనక్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఫైల్స్ ని మనం S3 కి డైరెక్ట్ గా మూవ్ చేయాలి అంటే ఈ విధంగా స్టోరేజ్ గేట్వే వాడుకోవచ్చు. అదే మీరు వాల్యూమ్స్ మూవ్ చేయాలనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేసాం, ఫైల్స్ ని కాపీ చేసాం, అలా కాకుండా హోల్ రూట్ డ్రైవ్ కానీ లేకపోతే హోల్ వాల్యూమ్ కానీ డైరెక్ట్ గా తీసుకొచ్చి EBS వాల్యూమ్ గా పెట్టాలనుకోండి, అప్పుడు మీకు వాల్యూమ్ గేట్వే అవసరం అవుతుంది. అదే మీరు బ్యాకప్ వాడుకోవాలనుకోండి, బ్యాకప్ గా ఒక బ్యాకప్ సాఫ్ట్వేర్ ఉంది మీ దగ్గర, వెరిటాస్ నెట్ బ్యాకప్ కానీ లేకపోతే ఇంకేమన్నా కూడా,
నెట్వర్కర్ కానీ అవమార్ కానీ. సో మీకు ఏం కావాలా, ఆ బ్యాకప్ టూల్ వచ్చి మీ డేటాని తీసుకొని డైరెక్ట్ గా మీకు S3కి రాయాలి అనుకుంటే ఏం చేయొచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్ గా సపోర్ట్ చేస్తున్నాయండి. అలా లేని పక్షాన ఓల్డెన్ డేస్ లో మీరు టేప్ స్టోరేజ్ గేట్వే వాడుకొని అదేం చేస్తుందంటే మీకు టేప్ డ్రైవ్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. అది కూడా మీ ఆన్ ప్రిమిస్ లో కూర్చొని ఉంటుంది. అదేం చేస్తుంది, మీకు బ్యాకప్ సర్వర్ తెలియదు నిజంగా, ఓహో ఇది స్టోరేజ్ గేట్వే, మనం డేటా పెడితే వెనక్కి అక్కడ పోయి సేవ్ అవుతుంది, ఆ నాలెడ్జ్ దానికి ఉండదు. అది సింపుల్ గా టేప్ డ్రైవ్ లా చూసుకొని ఆటోమేటిక్ గా దానికి సేవ్ చేస్తుంది, స్టోరేజ్ గేట్ బ్యాక్ ఎండ్ లో S3 కాపీ చేస్తుంది. సో ఈ విధంగా డేటా అనేది ఆన్ ప్రెమిస్ వన్ ఆఫ్ ద మెథడ్ అండి, అదే మెథడ్ కాదు, వన్ ఆఫ్ ద మెథడ్ మీకు డేటాని మీ ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్ కి మూవ్ చేయడానికి టు S3. స్పెసిఫిక్ గా ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ గేట్వే అనేది S3 కోసం, S3కి మూవ్ చేయాలి అనుకుంటే మీరు ఈ విధంగా స్టోరేజ్ గేట్వే వాడుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ? హర్ష గారు, అది మీరు సపోజ్ అంటే డేటా సెంటర్స్ కి సేమ్ స్టెప్స్ యూజ్ చేస్తాను, లేకపోతే అంటే మీరు EC2 కనెక్ట్ చేస్తారు కదండి, అదే డేటా సెంటర్ కూడా సేమ్ స్టెప్స్ ఉన్నాయి లేదా నెక్స్ట్ స్టెప్స్ అని ఫాలో అవ్వాలండి దీనికి? ఏం లేదండి, మీకు ఇక్కడ మీరు స్టోరేజ్ గేట్వే మీరు డిప్లాయ్ చేసేటప్పుడు క్రియేట్ స్టోరేజ్ గేట్వే అన్నప్పుడు నేను EC2 చూసా కదా, మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ VMware ఎన్వైరన్మెంట్ VMware హైపర్ ఈ డౌన్లోడ్, లేదా హార్డ్వేర్ అప్లయన్స్ కూడా సపోర్ట్ చేస్తారు, ఇది ఎవరు వాడడం చూడలేదు, లేటెస్ట్ గా వచ్చింది. ఆర్ VMware సెలెక్ట్ చేసుకుంటే మీకు OVF ఫైల్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకొని డిప్లాయ్ చేయాలి. యాక్చువల్ గా డిప్లాయ్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా మీకు సో ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఇంకా మీకు సేమ్ అన్ని స్టెప్స్ అంతా సేమ్ మౌంట్ చేసుకోవడం. మీకు డేటా సెంటర్ అయితే మీకు ఈ స్టోరేజ్ గేట్వే తీసుకెళ్లి మీ డేటా సెంటర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. ఏదర్ వే డజంట్ మ్యాటర్, మీరు స్టోరేజ్ పెట్టి అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా మధ్యలో బ్యాండ్ విత్ ఉండాలి. అది లేకపోతే మీరు ఏం చేసినా కూడా వేస్టే కదా. సో బ్యాండ్ విత్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. క్వశ్చన్స్ అండి? ఇప్పుడు మనం కొత్తగా ఫైల్స్ క్రియేట్ చేసినాము, అదే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫైల్స్ ని మూవ్ చేయాలంటే అది కూడా తీసుకెళ్ళి కాపీ చేయండి, అయ్యే కాపీ అవుతాయి. ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు సర్వర్ లో, ఇప్పుడు మన EC2 సర్వర్ లో ఆల్రెడీ ఉన్నాయి ఫైల్స్, ఆ ఫైల్స్ ని మనం ఇప్పుడు స్టోరేజ్ కి మూవ్ చేయాలి. ఇక్కడ ఏం ప్రాబ్లం ఏంది? యాక్చువల్గా తీసుకెళ్ళి ఆ ఫోల్డర్ లో పడేయండి, ఆటోమేటిక్ కాపీ అవుతాయి. దానికి ప్రాబ్లం ఏంది? మీరు మౌంట్ చేశారు, ఏ ఫైల్స్ ఏదో కాపీ చేయాలనుకుంటే ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉండొచ్చు, న్యూ ఫైల్ ఉండదు, డజంట్ మ్యాటర్. ఫైల్ తీసుకెళ్ళి ఆ ఫోల్డర్ లో కాపీ చేస్తే ఆటోమేటిక్ వెనక్కి S3కి వెళ్ళిపోతాయి, అంతే కదా. అది కొత్త ఫైల్ అయితే పాత ఫైల్ అయితే ఉన్న ఫోల్డర్ ని మనం మ్యాప్ చేయలేము సార్. అయితే ఉన్న ఫోల్డర్ ని కుదరదండి, కాపీ చేస్తేనే కదా వస్తుంది. మీరు ఒక దానికి మౌంట్ చేశారు, దాంట్లో కాపీ చేస్తే కదా పోతుంది. అప్పుడు ఏం చేస్తారు, కొత్త ఫైల్ షేర్ ఒకటి క్రియేట్ చేయండి, ఓకేనా. కొత్త ఫైల్ షేర్ ఒకటి క్రియేట్ చేసి మీరు ఉన్నదానికి మౌంట్ చేస్తే ఏమవుతుంది, వర్కౌట్ కాదు కదా, మీకు లోకల్ గా ఉంది ఆ స్టోరేజ్. సో బెస్ట్ ఏంటంటే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి డేటా అంతా కాపీ చేసి దానికి తర్వాత ఓల్డ్ ఫోల్డర్ డిలీట్ చేసి దీన్ని రీనేమ్ చేసుకోండి, ఓకే. దట్ ఈస్ వన్ మెథడ్. క్వశ్చన్స్ అండి? హర్ష, ఒకసారి స్టోరేజ్ గేట్వేకి వెళ్తారా? యా, ఇక్కడ స్టార్టింగ్ నుంచి క్రియేట్ గేట్వేకి వెళ్తారా ఒకసారి? అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇనిషియల్ గా గేట్వేకి వచ్చాము. సో ఫైల్ గేట్వేకి పెట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తారు ఒకసారి. యా, అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనం ఇన్స్టెన్స్ గేట్వే అంటే ఒక సర్వర్ ని స్పిన్ అప్ చేస్తుందా బ్యాక్ ఎండ్ లో? మీరు ఏది సెలెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు EC2 అని సెలెక్ట్ చేస్తే అదే ఇక్కడ పక్కన లాంచ్ ఇన్స్టెన్స్ కనిపిస్తుందా మీకు? అంటే ఇది ఒక ఇన్స్టెన్స్ లో పెట్టుకోవడం మనం మిమ్మల్ని అడుగుతుంది, లాంచ్ చేయండి అని మిమ్మల్ని అడుగుతుంది. చేసి ఏ సెట్టింగ్స్ వాడాలా, ఈ సెట్టింగ్స్ వాడాలా, అదే నేను లాంచ్ చేసిన ఈ ఇన్స్టెన్స్ అండి. అక్కడ కన్ఫ్యూజన్ చాలా మంది కన్ఫ్యూజన్ ఏం లేదు హర్ష అక్కడ. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక EC2 అది సపరేట్, దట్స్ ఐ గాట్ ఇట్. బట్ సెకండ్ పార్ట్ ఏమవుతుంది, మనం ఎప్పుడైతే స్టోరేజ్ గేట్వేకి వెళ్తున్నామో, ఎప్పుడైతే లాంచ్ అంటే ఇది బ్యాక్ ఎండ్ లో ఒక ఇన్స్టెన్స్ పిన్అప్ చేసి మనం ఏం చేస్తున్నాం, దానికి దీనికి మౌంట్ అవుతుంది. సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ థర్డ్, అలాగే ఫంక్షన్ అవుతుంది అంటున్నాం, అది డౌట్. ఇక్కడ ESX సెలెక్ట్ చేశారు అనుకోండి, అది లాంచ్ చేయదు, గుర్తుపెట్టుకోండి. మీరు లాంచ్ చేయాలి యాక్చువల్ గా, అది డౌన్లోడ్ చేస్తుంది. డౌన్లోడ్ అయిపోయినాక నెక్స్ట్ విండోలో మీకు ఈ ESX ఒక అంటే మీరు డిప్లాయ్ చేసిన దాని IP అడ్రస్ ఇవ్వాలా. సో అది వచ్చి మీ లోకల్ అనమాట అక్కడ. అంటే ఇప్పుడు మనం అమెజాన్ EC2 సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ ఎండ్ లోకి EC2 స్పిన్ అప్ అయ్యి, సో అది ఒక EC2 లో పర్ఫామ్ చేస్తుంది. సో ఏది పెట్టినా అంటే అది అక్కడిక్కడ రెండు మౌంట్ అవుతుంది.
అదే కదా ఫంక్షనాలిటీ దీన్ని. ఓకే ఓకే, సో got it, sir. సార్ సింపుల్ వర్డ్స్ లో గేట్వే స్టాండ్ అలోన్ గా ఫంక్షన్ చేయలేదు, దానికి ఒక సర్వర్ కావాలి. అసలు గేట్వే అంటే ఆబ్వియస్ గా ఒక సర్వర్ అండి, అంతే, అంత మించి ఏం లేదు. పేరు మాత్రం ఫ్యాన్సీ నేమ్ గేట్వే. అది పని చేయాలంటే దట్ ఇస్ గేట్వే ఈజ్ ఆల్సో ఏ వర్చువల్ మెషిన్. ఆ వర్చువల్ మెషిన్ EC2 లేకపోతే మీ ఆన్ ప్రెమిసెస్ లో ఒక సర్వర్ అని మీరు డిసైడ్ అవ్వాలి, అంత మించి ఏం లేదు ఇక్కడ. ఓకేనా? సో గేట్వే అనేది ఒక ఫ్యాన్సీ పేరు మాత్రమే, అంత మించి ఏమీ లేదు. చలో, మీరు ఏంటంటే ఇప్పుడు మీకు కంటిన్యూస్ గా అవసరం లేదనుకోండి సింకింగ్, సో మీరు స్టాప్ చేసి పెట్టుకోవచ్చు గేట్వేని. మీకు 24 bars అని అవసరం లేదనుకోండి, మీరు స్టాప్ చేసి పెట్టచ్చు, కావాల్సినప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే మీరు ఏం చేయొచ్చు అంటే ఎడిట్ లోకల్ డిస్క్ అని చెప్పి, ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్ట్రా డిస్క్ క్యాషింగ్ కోసం కావాలనుకోండి అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్ గా. ఓకే, సో నేనేం చేస్తానంటే డిలీట్ గేట్వే అంటానండి కంప్లీట్ గా. సో ఇక్కడికి వచ్చి డిలీట్ చేసేస్తాను, మీకు కంప్లీట్ డిలీట్ ఉంది. అయితే ఇక్కడ డిలీట్ అయిపోయిన వెంటనే ఇక్కడ డిలీట్ కాదనమాట, ఇక్కడ వచ్చి మీరు మాన్యువల్ గా డిలీట్ చేయాల్సి వస్తుంది. సో ఒక కాంప్లికేటెడ్ టాపిక్ కాదండి ఇది, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎవరో మిమ్మల్ని బాగా తోమేసి వదిలిపెడతారని అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఎందుకంటే చాలా చాలా తక్కువ మంది వాడతారు అది. కానీ మీకు ఆప్షన్ ఉంది. రేపొద్దున మీరు క్లయింట్ తో మాట్లాడుతున్నప్పుడు వాట్ ఆర్ మై ఆప్షన్స్ టు మూవ్ డేటా ఇన్ టు క్లౌడ్ అన్నప్పుడు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ చెప్పొచ్చు అనమాట. సో దానికోసం ఈ ప్రయత్నం. సరే, నెక్స్ట్ వచ్చి మనం AWS బ్యాకప్కి వెళ్ళాలండి. సో ఏంటి AWS బ్యాకప్ అంటే, AWS బ్యాకప్ అనేది కొత్తగా వచ్చిందండి, ఫస్ట్ నుంచి లేదు యాక్చువల్గా. సో మీకు ఇక్కడ AWS బ్యాకప్ అనేది AWS యొక్క నేటివ్ బ్యాకప్ సొల్యూషన్. సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ నథింగ్ బట్ స్నాప్ షాట్ అండి, అంతే, అంత మించి ఏమీ లేదు. కాకపోతే మీకు AWS EC2కి వెళ్ళారు అనుకోండి, EC2లో ఆల్రెడీ లైఫ్ సైకిల్ మేనేజర్ ఉంది. ఇక్కడ మీరు చూసారా, లైఫ్ సైకిల్ మేనేజర్ స్నాప్ షాట్స్ తీస్తుంది అనమాట. సో AWS లైఫ్ సైకిల్ మేనేజర్ వచ్చి ఓన్లీ ఫర్ EC2 స్నాప్ షాట్స్ అంతే, ఇంక దేనికి కాదు. అదే AWS బ్యాకప్ వచ్చేసరికి మీకు ఏమేమి తీయచ్చు బ్యాకప్స్, మీరు బేసిక్ గా EC2 తీసుకోవచ్చు, EBS కి తీయొచ్చు. ఓకే, అంటే EC2 అంటే మొత్తం వాల్యూమ్స్ అవుతాయి, EC2 అంటే EBS అంటే ఓన్లీ ఆ వాల్యూమ్ మాత్రం అవుతాయి. ఆ తర్వాత స్టోరేజ్ గేట్వే వస్తుంది, ఆ తర్వాత మీకు EFS ఉంది, అన్ని అంటే డిఫరెంట్ వాటిని బ్యాకప్ తీయచ్చు అనమాట. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీన్ని తీసుకెళ్లి మీరు మీ రెగ్యులర్ ట్రెడిషనల్ బ్యాకప్ తో పోల్చుకోవద్దండి. నెట్ బ్యాకప్ తోనో లేకపోతే నెట్వర్క్ తోనో పోల్చొద్దు, దీనికి అంత సీన్ లేదు. ఓకేనా, దీనికి అంత సీన్ లేదు. సో దాంట్లో ఆ ఫీచర్ ఉంది, దీంట్లో ఇది లేదు క్వశ్చన్ చేశారు అనుకోండి, నేను అదే చెప్తాను, అది వేరే ఇది వేరే. సో అది కూడా వీళ్ళు ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు, ఫస్ట్ నుంచి ఇచ్చి ఉండొచ్చుగా ఇది. వన్ ఆఫ్ ద సెల్లింగ్ పాయింట్ ఆఫ్ అజూర్ ఏంటంటే, వాళ్ళ దగ్గర బేసిక్ గా బ్యాకప్ అండ్ ASR ఉందన్నమాట. అంటే బ్యాకప్ అండ్ అజూర్ సైట్ రికవరీ అని ఒకటి ఉందన్నమాట. ఆప్షన్ ఇంకా ASR వీళ్ళ దగ్గర లేదు, అసలు సైట్ రికవరీ లేదు, అది వేరే విషయం వీళ్ళ దగ్గర. సో బ్యాకప్ వాళ్ళ దగ్గర ఉంది, అంటే బై డిఫాల్ట్ వాళ్ళు బ్యాకప్ ఇచ్చేసారు అజూర్, కానీ వీళ్ళ దగ్గర ఆ ఫీచర్ లేదనమాట, అందుకని వీళ్ళు తీసుకొచ్చారు. సో కాబట్టి మనం ఇదేదో సూపర్ డూపర్ గా పని చేస్తాను అనే ప్లాన్స్ పెట్టుకోవద్దు యాక్చువల్ గా. ఇది సింపుల్ గా ఏం చేస్తుందంటే, 2 ముక్కల్లో చెప్తాను చూడండి. మనం చెప్తాం అనమాట వేటిల్ని బ్యాకప్ తీయాలి, ఎలా చెప్పొచ్చు అని ట్యాగ్స్ ఇస్తాం. సో పలానా ట్యాగ్స్ ఉంటే ఆ సిస్టమ్ ని నువ్వు బ్యాకప్ తీ అని చెప్తాం. ఎన్ని రోజులు కావాలో మీరు బ్యాకప్ పెట్టుకోవచ్చు. ఒకవేళ పొరపాటున డేటా పోతే రీస్టోర్ చేసుకోవచ్చు, అంతే. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేస్తాం, వెరీ సింపుల్ టాపిక్ అండి, మీరు తలలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో. ఓకే, మనం ఫస్ట్ బ్యాకప్ వాల్ చూడు క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఉన్నదాన్ని ఫస్ట్ పీకేస్తాను, ఆగండి. ఓకే, ఫస్ట్ క్రియేట్ ఎ బ్యాకప్ వాల్ట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి AWS B24. ఓకే, నెక్స్ట్ ఇంకో బ్యాచ్ చెప్తే సెలవుజుబుల్ దొరుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి ఆ బ్యాకప్ వాల్ట్ ట్యాగ్స్ ఏమవచ్చు, నేను బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ENV వచ్చి ప్రాడ్ అంటాను, ENV ప్రాడ్ అంటాను. క్రియేట్ ఎ బ్యాకప్ వాల్ట్. బ్యాకప్ వాల్ట్ అంటే ఏంటంటే గ్లేషియర్ వాల్ట్ లాగా, అంతమించి ఏం లేదు. ఎక్కడైతే బ్యాకప్ సేవ్ అవుతాయో అది వాల్ట్ అంతే, అంతమించి ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్, సో ఎప్పుడైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఇందాక మీకు చూపించినట్టు ఇక్కడికి రండి. మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే AWS బ్యాకప్ FAQ అన్నారు అనుకోండి, మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పి. సో ఇక్కడికి వచ్చారు అనుకోండి, సెంట్రలైజ్ క్లౌడ్ బ్యాకప్ FAQs వస్తాయి యాక్చువల్గా. మీకు ఊరినే సరదాగా చదవండి, ఏంటి అసలు ఏమున్నాయి దీంట్లో, ఆప్షన్స్ ఏంది. సో ఇక్కడ వచ్చి మీకు అసలు ఏమేమి బ్యాకప్స్ తీసుకుంటాయి, బ్యాకప్ వర్క్ విత్, సో ఏమేమి తీసుకుంటుంది, EBS స్నాప్షాట్స్, RDS, DynamoDB, స్టోరేజ్ అప్లికేషన్స్. ఓకే, సో వై షుడ్ ఐ యూజ్ బ్యాకప్, ఓకే, ఇంపార్టెంట్ స్టెప్స్,
ఇది ఎక్కడ సేవ్ చేస్తుందో చెప్తుంది. హౌ డస్ AWS బ్యాకప్ వర్క్? రిసోర్సెస్. Okay, what can I backup? EBS, EC2, RDS, DynamoDB, EFS, storage gateway volumes. Can I backup AWS backups? చూడండి. Can I use AWS backup to backup on premises? Yes. Integrate storage gateway. So storage gateway ఉంది కాబట్టి దాన్ని యూస్ చేసుకొని మీరు బ్యాకప్ తీయచ్చు అనమాట. ఓకేనా, వన్ ఆఫ్ ద యూస్ కేస్. ఒకవేళ ఈ ప్రాబ్లం మీకు ఈ ప్రాబ్లం నీకు అజూర్ లో లేదండి. అజూర్ లో బ్యాకప్ ఏంటంటే వాళ్ళు ఒక క్లయింట్ ఇస్తారు, అది తీసుకెళ్ళి మీరు ఆన్ ప్రిమ్స్ లో ఇన్స్టాల్ చేశారు అనుకోండి, క్లౌడ్ కి బ్యాకప్ అయిపోతుంది యాక్చువల్ గా. కానీ ఇక్కడ అట్లా కాదనమాట, మధ్యలో స్టోరేజ్ గేట్వే పెట్టాలి. ఓకే, సో కిందకు వచ్చారు అనుకోండి, లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్ ప్రొవైడ్స్ SLA. సో కొంచెం ఎఫెక్టివ్ చదవండి, ఒక ఐడియా వస్తుంది అనమాట. కంప్లీట్ ఇవన్నీ కూడా పెద్ద సూపర్ డూపర్ ఎక్కువ లేవు పెద్ద క్వశ్చన్స్ దీని మీద. సరే ఏం చేస్తాం, వాల్ట్ క్రియేట్ చేసాం, తర్వాత మీరు ఏం చేయాలి, ప్లాన్ క్రియేట్ చేయాలా. ప్లాన్ అంటే ఏం బ్యాకప్ తీయాలా, ఏంటి సంగతి అని చెప్పి నేను వచ్చి ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎంత రిటెన్షన్ కావాలా మీకు, 35 డేయా, 1 ఇయరా, 5 ఇయరా. సో 35 సెలెక్ట్ చేసుకొని, సో లేదనుకుంటే మీరు యాక్చువల్గా మీ ఓన్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. బిల్డ్ ఏ న్యూ ప్లాన్ అంటాను యాక్చువల్గా వచ్చి. ఓకే, సో నేను వచ్చి మై ప్లాన్ అంటాను, కిందకు వచ్చి ఇక్కడికి వచ్చి డైలీ బ్యాకప్ ఫ్రీక్వెన్సీ డైలీ అంటాను యాక్చువల్గా. సో ఇక్కడ మీరు చెప్పచ్చు అనమాట, నేను ఏం చేయొచ్చు, ఆఫ్టర్ ఎన్ని రోజుల తర్వాత కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళచ్చు అంటే నథింగ్ బట్ గ్లేషియర్కి పోవాలి యాక్చువల్గా. ఓకే, సో తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఎక్స్పైర్ అయిపోవాలి. సో నేను ఏం చేసి బేసిక్గా నెవర్ అని ఇచ్చేస్తాను. నా బ్యాకప్ వాల్ట్ వచ్చి మీరు చూసుకుంటే AWS B24. ఇది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు వేరే రీజన్స్ కాపీ చేయొచ్చండి, ఇది ఇంతకుముందు ఉండేది కాదు యాక్చువల్గా. అంటే మీరు ఈ స్నాప్ షాట్స్ తీస్తున్నారు అనుకోండి బ్యాకప్స్, ఆ స్నాప్ షాట్ వేరే రీజన్స్ కాపీ కావాలనుకోండి, పెట్టేస్తే ఆటోమేటిక్ కాపీ అయిపోతుంది అనమాట. ఓకే రైట్, క్రియేట్ ఏ ప్లాన్ అనండి, మీకు ప్లాన్ క్రియేట్ అవుతుంది అనమాట. మీరు చూసారంటే డైలీ, సో ఈ విధంగా ఉంటుంది యాక్చువల్గా. తర్వాత నేను ఏం చేయొచ్చు, ఇక్కడ ప్రొటెక్టెడ్ రిసోర్స్కి వచ్చి ఇక్కడ నేను కావాలనుకుంటే బేసిక్గా ఏం చేయొచ్చు అంటే, ఇంకా ఒకటి ఉండాలండి, ఒక నిమిషం. ప్లాన్స్లో నేను కిందకు వస్తే ప్లాన్ ఉంది, రూల్స్ ఇక్కడ ఈ బ్యాకప్ రూలు, ఒక నిమిషం దీన్ని ఎడిట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తాను, డైలీ బ్యాకప్ ఇక్కడ విండో ఇవ్వచ్చు అండి, కస్టమైజ్ డైలీ 5 కాకుండా నాకేం కావాలా, 9 PM రావాలి యాక్చువల్గా, AM కాదు, పొద్దున కూడా ఎవడు బ్యాకప్ తీయడు. ఓకే, సో మీకు స్టార్ట్ విత్ ఇన్ 8 hours అయిపోవాలి. సో నేను ఏం చేస్తానంటే అట్లా కాకుండా 9 o'clock నుంచి 1 hour లోపల స్టార్ట్ అయ్యి ఆబ్వియస్గా ఒక 12 hours లోపల ఎండ్ అయిపోవాలి. ఓకే, సో సేవ్ అంటాం. ఓకే, సో ఫస్ట్ బ్యాకప్ వాల్ట్, తర్వాత ప్లాన్ పెట్టాను, ఆ తర్వాత ప్రొటెక్టెడ్ రిసోర్సెస్కి వచ్చి. ఓకే, సో యాక్చువల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ బ్యాకప్ ప్లాన్లోనే మనకు ట్యాగ్స్ ఇవ్వచ్చు అండి. ఒక నిమిషం ఆగండి, ఇది ఉంది యాక్చువల్గా నేమ్. ఓకే, ఇక్కడ రిసోర్సెస్ అసైన్మెంట్స్ ఉంది కదా, అసైన్ రిసోర్సెస్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు అంటే DB సర్వర్స్ అని ఇస్తాను. DB సర్వర్స్ అని ఇచ్చి ఏదర్ మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా రిసోర్స్ ఐడి ఇచ్చేయచ్చు, అంటే మీ ఇన్స్టెన్స్ ఇచ్చేయచ్చు. ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ EC2 అని ఇచ్చి, ఇక్కడికి వచ్చి నా ఇన్స్టెన్స్ ఏది, మనం లైనక్స్ సర్వర్ ఏది, EC2 ఇది ఇచ్చేయచ్చు అనమాట డైరెక్ట్ గా. ఇలా ఇవ్వచ్చు, లేదు 160 అయితే ఇచ్చుకోవచ్చు అండి, అలా మీకు 20 సర్వర్లు ఉంటే కష్టం కదా. అందుకని ఏం చేస్తారు, ట్యాగ్స్ ఇచ్చి ఎవరికైతే బ్యాకప్ అనే కీ ఎస్ అని ఉంటుందో, బ్యాకప్ అనే కీ ఎస్ అని ఉంటుందో అసైన్ దిస్ రిసోర్సెస్ అన్నాం అనుకోండి. సో ఆబ్వియస్ గా మీకు ఏమవుతుందంటే ఇది చెక్ చేస్తుంది అనమాట, ఇన్స్టెన్సెస్ కి ఏమేమి బ్యాకప్ ఎస్ అని ఉందని చెక్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ దీనికి లేదు, బట్ మీరు ఇక్కడికి వచ్చి ఏం చేయాలా, బ్యాకప్ ఎస్ అని ఇవ్వాలి. అంటే ఇది మనం ఎప్పుడు చేస్తాం, ఆటోమేటిక్ గా ఇదంతా కూడా ఎప్పుడు కూడా మాన్యువల్ గా ఇక్కడ నుంచి చేయమండి. ఏదర్ వి యూజ్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్, లేకపోతే వి యూజ్ ద టెరాఫార్మ్, దాని వాడి చేస్తాం యాక్చువల్ గా. సో అదేం చేస్తుంది ఆటోమేటిక్ గా, ఏ సర్వర్లకు అయితే బ్యాకప్ ఎస్ అని ఉంటుందో ఆటోమేటిక్ గా యాజ్ పర్ ద షెడ్యూల్ బ్యాకప్ చేస్తుంది. అయితే రాత్రి 9 దాకా వెయిట్ చేసి ఓపిక లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి క్రియేట్ ఆన్ డిమాండ్ అని చెప్పి నేనే చేస్తాను. ఇక్కడికి వచ్చి సింపుల్గా వచ్చి ఇక్కడికి వచ్చి EC2 అని సెలెక్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా మెషిన్, నేనేం చేస్తాను, ఏదైనా ఫైల్స్ ఏమైనా క్రియేట్ అవుతాయో చూద్దాం దీంట్లో.
కంట్రోల్ సి కావట్లేదు. ఇది స్టక్ అయిందండి. మీరు చూస్తే ఇది స్టక్ అయింది. లుక్స్ లైక్ వెనక సరే ఇది పని చేయట్లేదు, ఎందుకంటే మనం తీసేసాం కదా, అది ప్యాకెట్ లో పని చేయట్లేదు అనమాట, అది ప్రాబ్లం. సో ఇట్స్ ఓకే. సో నేను ఇప్పుడు బ్యాకప్ చేయాలనుకోండి, ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి ఆ రిసోర్స్ సెలెక్ట్ చేయాలి, విచ్ ఈస్ EC2 అని సెలెక్ట్ చేసి నేను ఏం చేయొచ్చు, బ్యాకప్ నవ్ అని చెప్పి బ్యాకప్ వాల్ట్ ఎక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఇది సెలెక్ట్ చేసి బేసిక్ గా ఆన్ డిమాండ్ ఆన్ అన్నాను అనుకోండి, మీకు క్రియేట్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు ఏం అవుతుందంటే బ్యాకప్ స్టార్ట్ అవుతుందండి. అంటే ఈ విధంగా మీరు ఆన్ డిమాండ్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా బ్యాక్ ఎండ్ స్టార్ట్ చేసి మీకు కొంచెంసేపు పడుతుంది, ఆ తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే రీస్టోర్ చేయొచ్చు అండి. మీకు ఆ తర్వాత రీస్టోర్ చేయొచ్చు. సో హోల్డ్ ఆన్, మీకు స్టార్ట్ అవుతుంది చూడండి, రన్నింగ్ అని వస్తుంది, కొంచెం వెయిట్ చేయాలి మీరు. ఎన్ని క్వశ్చన్స్ అండి? అర్థమైందా? ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ కాదు, బై ద వే, చాలా సింపుల్ యాక్చువల్గా, అంత కష్టపడాల్సిన పని కూడా లేదు. సో బ్యాక్ ఎండ్ లో స్నాప్ షాట్ బ్యాకప్స్, అంతకు మించి ఏమి లేదు ఇది. సార్ ఇదంతా S3 లో సేవ్ అవుతుందా సార్ ఇది? బ్యాక్ ఎండ్ నాకు ఐడియా లేదండి, ఎందుకంటే బట్ EC2 వచ్చి వాళ్ళకి S3 ఉండాలి, ఇంకోటి ఏం లేదనమాట సేవ్ అవ్వడానికి మీకు యాక్చువల్గా. సో ఇది S3 లోనే సేవ్ అవుద్దని అనుకోవడం కంటే ఎక్కడ సేవ్ అవ్వాలి? ఇప్పుడు ఆబ్వియస్ గా EC2 సర్వర్ కాదు, వెనక EC2 సర్వర్ ఏం రన్ కావట్లేదు, ఎక్కడ గ్లేషియర్ కాదు, గ్లేషియర్ చేస్తే ఏమవుద్దంటే రిట్రీవింగ్ టైం అయిపోద్ది. సో కాబట్టి ఉన్న EFS కాదు, EFS అంటే ఫైల్ సిస్టమ్ ఎక్కడ మనం మ్యాప్ చేయాలి. బట్ ఇవన్నీ చూసుకుంటే మిగిలింది ఏముంది, ఒకటే ఉంది, S3 అనమాట. సో కాబట్టి అది ఒక S3 లోనే సేవ్ అవ్వాలి, ఇంకోటి ఏం లేదు యాక్చువల్గా. సో రేపటి నుంచి మనం డేటాబేస్ స్టార్ట్ చేస్తామండి. ఓకే, డేటాబేస్ నుంచి రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్, రేపు ఏంటంటే MySQL ఇవన్నీ కూడా చూస్తాం అనమాట యాక్చువల్గా. ఇప్పుడు ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న ఫైల్స్ అన్ని మనం స్టోరేజ్ గేట్వే క్రియేట్ చేసుకొని S3 లో పెట్టినాము. ఇన్ కేస్ అనాలిసిస్ పర్పస్ మనకు ఒక ఫైల్ కావాలనుకో మళ్ళా ఆ సర్వర్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్? అది చేసుకోవచ్చు కదండి, మీకు కనిపిస్తూ ఉంటుంది కదా, అసలు క్యాష్ లో ఉంటే ఇమీడియట్ గా ఇచ్చేస్తుంది. మీకు క్యాష్ లో ఉంది అనుకోండి, ఇమీడియట్ గా తీసి ఇచ్చేస్తుంది. లేదంటే ఏం చేస్తుందంటే S3కి పోయి చెక్ చేసి మీకు ఇస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం టైం పడుతుంది యాక్చువల్గా, అందుకని. ఇప్పుడు బయట స్టోరేజ్ గేట్వే యూసేజ్ ఎక్కువ ఎలాగా స్టోర్ చేస్తారా S3 లేకపోతే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ తో చేస్తారా? మీకు ఎందుకండి బ్యాకప్ సపోర్ట్ చేస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు సేవ్ చేయాలి S3, ఆ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి మనం, ఓకేనా. సో ఈ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్? సో నేను ఎందుకు AWS CLI, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాక్ ఫైల్స్ ఉంది అనుకుందాం, లాక్ ఫైల్స్ నేను సేవ్ చేయాలా, నేను AWS CLI కూడా వాడుకోవచ్చు కదా, ఎందుకంటే స్టోరేజ్ గేట్వే పెడితే మీకు ఖర్చు అవుతుంది, లేదా మీ ఆన్ ప్రెమిస్ లో పెట్టుకున్నా కూడా బేసిక్ గా ఎంతో కొంత మీకు ర్యామ్ CPU కావాలి. సో కాబట్టి మీకు అక్కడ అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఉండాలన్నమాట. అప్లికేషన్ రిక్వైర్మెంట్ ని బట్టి దానికి అనుగుణంగా చేస్తాం. సింపుల్ గా ఫైల్స్ కాపీ చేయాలనుకోండి, నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటాను, ఆ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, మీకు చెక్ చేసుకుని ఫైల్స్ ని కాపీ చేసుకుంటూ ఉంటుంది. అలా వద్దు నాకు కంపల్సరీగా
స్టోరేజ్ గేట్వే వాడుకుని ఒక ఫైల్ సిస్టమ్ లాగా చేసుకుంటే అప్పుడు మీకు అవసరం వస్తుంది అనమాట. లేదు బ్యాకప్ సర్వర్ ఉందనుకోండి, బ్యాకప్ సర్వర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మీకు మూవ్ చేస్తుంది డేటా యాక్చువల్గా. సో కాబట్టి అసలు ఇబ్బంది ఏమి ఉండదు మీకు. ఓకేనా. సో అంటే అదే అదే మీకు కమ్యూనికేట్ అయిపోతుంటుంది కదా. సో కాబట్టి మీకు ఇబ్బంది లేదు కదా. సో కాబట్టి అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏంటి యాక్చువల్గా ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏందని అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టి అనమాట. జనరల్ గా మాది కాల్ సెంటర్. సో ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడే కాల్స్ అన్ని మేము రికార్డ్ చేస్తుంటాం జనరల్ గా. సో ఇప్పుడు ఆ కాల్ రికార్డింగ్స్ అన్ని మేము ఇప్పుడు S3లోకి మూవ్ చేసుకోవాలనుకుంటే, అంటే మావి ఫిజికల్ సర్వర్స్ మావి ఆన్ ప్రమిసెస్ లో ఆ రికార్డింగ్ సర్వర్స్. సో అదే వేలో మేము గేట్వే స్టోరేజ్ క్రియేట్ చేసి అలా మూవ్ చేసుకోవచ్చా ఈ కాల్స్ అన్ని కూడా? సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు బేసిక్ మోస్ట్ ప్రాబబ్లీ కాల్ సెంటర్ అంటే నైస్ సాఫ్ట్వేర్ వాడతారు మోస్ట్ ప్రాబబ్లీ. బేసిక్ గా వెనక మేబీ అది వాడుతున్నారో లేదో తెలియదు, బట్ మీరు మామూలుగా నైస్ సాఫ్ట్వేర్ వాడతారు అనమాట, NICE. సో బ్యాక్ అండ్ ఆర్ సిస్కో లేకపోతే అవయా కానీ ఇటు వాడుతుంటారు. సో ఆబ్వియస్ గా ఆ రికార్డింగ్స్ అని ఫైల్స్ రూపంలో ఉంటాయి. ఓకే. సో అవి మీరు క్లౌడ్ కి మూవ్ చేసుకోవాలా. సో అది మీకు లోకల్ గా కాకుండా DR గా కావాలి యాక్చువల్ గా. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, DR గా కావాలంటే ఆబ్వియస్ గా స్టోరేజ్ గేట్వే పెట్టుకొని మీరు మూవ్ చేసుకో, దట్ ఈ వన్ వే. లేదా నేనేం చేయొచ్చు, లైనెస్ కో స్క్రిప్ట్ రాసి AWS CLI వాడుకొని ప్రతిరోజు సాయంత్రం ఆటోమేటిక్ గా కాపీ కావాలని పెట్టుకోవచ్చు యాక్చువల్ గా. లేదా నేను AWS లో ఒక సర్వర్ పెట్టి లైనెక్స్ సర్వర్ పెట్టి దానికి దీని మధ్య ఆర్సింగ్ పెట్టి మూవ్ చేయొచ్చు డేటా. ఇలా బొచ్చెడు ఉన్నాయండి. సో మీరు చేయగలిగినాయి. ఓకేనా. ఒకటి కాదు, బొచ్చెడు డిఫరెంట్ వేస్ ఉన్నాయి. క్వశ్చన్స్ అండి. సార్ ఇక్కడ బ్యాకప్ రిట్రైవ్ చేయడానికి బ్యాకప్ జాబ్ ఐడి ఉంటే సరిపోతుందా? ఇక్కడ కనిపిస్తుంది మీకు అంతా అయిపోయినాక ఈ బ్యాకప్ అయిపోతుంది కదా, ఇది బ్యాకప్ జాబ్స్ అనమాట యాక్చువల్ గా. సో ఇక్కడ మనం ఈ ప్రొటెక్టెడ్ రిసోర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట, దాన్ని సెలెక్ట్ చేసి రీస్టోర్ చేసుకోవచ్చు. ఈ బ్యాకప్ ఏమో చూపిద్దామని చూస్తున్నాను యాక్చువల్ గా. ఈ అకౌంట్ లో సేవ్ అవుతుంది, మన అకౌంట్ లో కదా సేవ్ అవుతుంది S3కి, అక్కడ చూడటానికి ఉండదా మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AWS స్నాప్ షాట్ తీసారు అనుకోండి, అది కూడా బ్యాక్ ఎండ్ లో S3 లోనే సేవ్ అవుద్ది. కానీ మీరు పోయి చూడడానికి ట్రై చేయండి, కనిపిస్తుందేమో S3 లో. ఎందుకంటే దట్ ఈస్ మేనేజ్డ్ బై AWS, అందుకే మనకు కనిపించాల్సిన అవసరం లేదు. మీరు మేనేజ్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బ్యాకప్ ఎక్కడ స్టోర్ అవుతుంది, వాల్ట్ అవుతుంది. మనకు వాల్ట్ వరకే తెలుసు. వాల్ట్ బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు తెలియదు, తెలుసుకోవడం అవసరం కూడా లేదు, మనం వచ్చేది ఏం లేదు. బట్ నేనేంటంటే హైపోథెటికల్ గా మీకు ఏం చెప్తున్నాను, ఇంకో అన్ని కూడా చూసి ఒక S3 అయితేనే కుదురుతుంది, మామూలుగా అయితే ఇంక కుదరదు అని చెప్తున్నాను అంతే. Come on, 8 GB backup. Yeah. S3 storage only used for AWS or we can use for third party also? దేనికైనా వాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, AWS లోకెల్లా మొట్టమొదటి సర్వీస్ ఏంటంటే S3, నాట్ EC2, ఆల్ దీస్ థింగ్స్. AWS లోకెల్లా మొట్టమొదటి సర్వీస్ ఏంటంటే 2006లో వచ్చింది, 14 సంవత్సరాల క్రితం ఫస్ట్ సర్వీసే S3. కాబట్టి AWS ప్రొవైడ్ చేసే 170 సర్వీస్ లో కూడా మీరు చెక్ చేసుకుంటే ప్రతి ఒక్క సర్వీసు ఖచ్చితంగా S3 కనెక్ట్ అయ్యే ఉంటుంది. అది కనెక్ట్ అయింది లేదు, అట్లీస్ట్ ఫర్ లాగ్ ఫైల్స్ అన్న కనెక్ట్ అయి ఉంటుందండి. ఓకేనా. సో కాబట్టి మీకు ఇంకోటి ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జనాలు ఏమంటారు, మీరు డేటా అనలైజ్ చేయడానికి కూడా హెవీ డేటా ఉందనుకో తీసుకెళ్ళి S3లోకే లోడ్ చేస్తారనమాట, అక్కడ నుంచి మనం ETL టూల్స్ వాడుకోవడానికి. సో కాబట్టి S3 అన్నిటికంటే ఎక్కువగా వాడే సర్వీస్ ఏమైనా ఉందంటే AWS S3నే. దాంట్లో ఏంటంటే మీకు వేల కోట్లలో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరు మీరు అనాలిసిస్ చేయాలనుకోండి డేటా, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా దీంట్లో లోడ్ చేసుకొని చేసుకోవచ్చు, బికాస్ ఇట్స్ లిటరలీ అన్లిమిటెడ్ స్టోరేజ్ అనమాట. అందుకని సో అది ఒకసారి S3 డౌన్ అయింది. డౌన్ అయిపోతే ఏమైపోయిందంటే చాలా అప్లికేషన్స్ డౌన్ టైం ఫేస్ అయినాయి మీకు యాక్చువల్ గా. కాబట్టి S3 ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్ గా, ఇన్సైడ్ ద AWS యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ద AWS. ఓకే. ఓకే. ఇప్పుడు S3 వచ్చి ఇప్పుడు సపరేట్ గా సపోజ్ కాగ్నిజెంట్, TCS వాళ్ళకి సపరేట్ గా స్టోరేజ్ వాళ్ళ ఓన్ సర్వర్ కి యూజ్ చేసేలాగా ఇక్కడ ప్రొవైడ్ సర్వీస్ ఉన్నాయి. అట్లా ఏం లేదు, అంతా పబ్లిక్ క్లౌడ్ యాక్చువల్ గా. ఎవ్రీథింగ్ ఇస్ షేర్డ్ ఎన్వైరన్మెంట్.
ఓకే. డేటా సేఫ్టీకి వచ్చి ఎలా S3లో సార్? మీకు మనం ఇప్పుడు ఆల్రెడీ స్టోరేజ్ పాలసీస్ మాట్లాడుకున్నాం కదండి. స్టోరేజ్ ఐ మీన్ అయ్యే బకెట్ పాలసీస్ ఇవన్నీ ఉన్నాయి. బై డిఫాల్ట్ బయట వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయలేరండి. బై ది వే ఇట్స్ నాట్ పాసిబుల్. బయట నుంచి ఎవరు యాక్సెస్ చేయలేరు అంటిల్ మీరు గ్లోబల్ ఐ మీన్ పబ్లిక్ యాక్సెస్ ఇస్తే తప్ప ఎవరు యాక్సెస్ చేయలేరు. మీకు కంపల్సరీ క్రెడెన్షియల్స్ ఉండాలా. అందుకే నేను చెప్పాను సరే బ్లాక్ పబ్లిక్ పాలసీస్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పాను బై డిఫాల్ట్ గా. ఎందుకంటే ఇలాంటి అవాయిడ్ చేయడానికి పొరపాటున ఇచ్చేస్తారేమో దానికోసం అనమాట. ఓకే అండి. ఇక్కడ బ్యాకప్ తీసుకున్నాం కదండి సార్, ఎలా రిట్రైవ్ చేయడం చూపిస్తారా ఇక్కడ? బ్యాకప్ అయితే చూపిస్తాను ఆగండి. ఇప్పుడు రిస్టోర్ చేస్తాం కదా దానికోసం వెయిటింగ్. బట్ ఇక్కడ మనం ఇన్ కేస్ రిట్రైవ్ చేయాలంటే ఎలా రిట్రైవ్ చేస్తాం? రిట్రీవ్ చేయడం ఏముందండి, మొత్తం మెషిన్ డిప్లాయ్ ఇప్పుడు బ్యాకప్ అయిపోయింది అనుకోండి, ఆ బ్యాకప్ సెలెక్ట్ చేసుకొని రిస్టోర్ అంటాం, రిస్టోర్ అవుతుంది. అదే రిట్రీవింగ్. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది బ్యాకప్. సో నేను ఏం చేస్తాను, ఎవరో మహాన్ భావుడు వచ్చి ఇక్కడికి వచ్చి బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని టెర్మినేట్ చేశాడు ఈ మెషిన్ ని అనుకుందాము. ఓకే, ఈ మెషిన్ టెర్మినేట్ అయిపోయింది. ఇప్పుడు నాకేం కావాలి యాక్చువల్ గా, నాకు ఈ మెషిన్ కావాలా. సో నేనేం చేయొచ్చు, బ్యాకప్ కి వెళ్తాను. బ్యాకప్ కి వచ్చి మీరు ఈ బ్యాకప్ జాబ్స్ అయిపోయింది, మీరు చూసినట్లయితే బ్యాకప్ జాబ్స్ అయిపోయింది. ఇక్కడ ప్రొటెక్టెడ్ రిసోర్సెస్ కి వచ్చి అంటే ఇక్కడ కనిపిస్తుంది. ఇది సెలెక్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రీస్టోర్ అన్నాను అనుకోండి, రీస్టోర్ వస్తుంది. ఏ విఎం ఫర్ ఎగ్జాంపుల్ T2 మైక్రో సెలెక్ట్ చేస్తాను, విపిసి వచ్చి సెలెక్ట్ చేస్తాను, ఇక్కడికి వచ్చి సబ్నెట్ 1 అంటాను. ఓకే, సో సెలెక్ట్ చేసి మీరు ఇండివిజువల్ గా ఫైల్స్ రీస్టోర్ చేయలేరండి. దట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ దీస్ ఆర్ స్నాప్షాట్ బ్యాకప్స్. యాక్చువల్ గా సెలెక్ట్ చేస్తాను, సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చి బేసిక్ గా రీస్టోర్ బ్యాకప్ అన్నాను అనుకోండి, మీకు ఏమవుద్ది, రీస్టోర్ అయిపోతుంది అంతే. ఓకేనా, అంతకుమించి ఏం లేదు ఇక్కడ, కాంప్లికేషన్ ఏం లేదు యాక్చువల్ గా. సో కాసేపు ఆగినాక దీంట్లో ఫైల్ సిస్టమ్ కూడా ఫైల్ సిస్టమ్ చేయలేరండి. అంటే మీరు ఈఎఫ్ఎస్ తీసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ కదా. సో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాకప్ తీయచ్చు. ఈఎఫ్ఎస్ తీసుకుంటే ఆబ్వియస్ గా ఫైల్స్ రిస్టోర్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. బట్ ఇదంతా కూడా స్నాప్ షాట్ బ్యాకప్స్. ఇప్పుడు విఎం వచ్చింది అనుకోండి, మీరు ఏం చేయాలి, ఏదైనా ఒక ఫైల్ మాత్రమే రీస్టోర్ చేయాలంటే బేసిక్ గా అప్పుడు మీరు ఈబిఎస్ వాల్యూమ్ తీసుకోండి బ్యాకప్. నేను ఏం చేశాను, మొత్తం చూడండి, రీస్టోరింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఏఎంఐ బ్యాకప్ అని వచ్చింది, అంటే మొత్తం మెషిన్ బ్యాకప్ తీసుకుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, అలా చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఇండివిజువల్ ఫైల్స్ కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి క్రియేట్ ఆన్ డిమాండ్ బ్యాకప్ అని చెప్పి నేనేం చేసిన EC2 సర్వర్ కాకుండా మీరు ఈబిఎస్ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకొని ఉండాలి. ఆ వాల్యూమ్ బ్యాకప్ తీసుకొని రీస్టోర్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయొచ్చు, ఆ వాల్యూమ్ మాత్రం రీస్టోర్ చేసి ఆ వాల్యూమ్ తీసుకెళ్ళి సర్వర్కి అటాచ్ చేసి మీరు ఫైల్స్ రీస్టోర్ చేసుకోవచ్చు. అర్థమైందా? నేను తీసింది మొత్తం మెషిన్ మొత్తాన్ని బ్యాకప్ తీసానండి. మెషిన్ మొత్తాన్ని బ్యాకప్ తీసాను కాబట్టి కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడికి వస్తే నాకు రిఫ్రెష్ చేస్తే అప్ అయిపోయిందా మిషన్, అప్ అయింది చూడండి. ఈ విధంగా బ్యాకప్ చేయొచ్చు. అలా కాదు, నాకు ఇండివిజువల్ ఫైల్స్ కావాలంటే ఏం చేయాలి, మీకు వాల్యూమ్స్ రీస్టోర్ చేసుకోవాలి. వాల్యూమ్స్ రీస్టోర్ చేసుకొని ఆ రీస్టోర్ చేసిన వాల్యూమ్ లోంచి అటాచ్ చేసి డేటా బయటికి తీయాలి యాక్చువల్ గా. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఓకే, ఆఫ్ కోర్స్ ఏం లేదు కాబట్టి మీకు ఆ ఫోల్డర్ ఉంచుకోండి. యాక్చువల్గా మనం బ్యాకప్ తీసి రీస్టోర్ అని చెప్పడానికి ఫోల్డర్ అలాగే. ఫైల్స్ లేవండి, ఫైల్స్ దాంట్లో సేవ్ అయినాయి కదా స్టోరేజ్ గేట్వేలో. సరిపోయింది కదా, స్టోరేజ్ ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు మ్యాప్ చేసి ఫైల్స్, నేను స్టోరేజ్ గేట్వేది ఇక్కడ S3కి వెళ్ళాను అనుకోండి, ఆ ఫైల్స్ అక్కడే ఉన్నాయి. ఇంక నేను డిలీట్ చేశాను కదా కాబట్టి రాదనమాట. సో ఇదండి, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే స్టోరేజ్ గేట్వే వాడుకోవచ్చు ఫైల్స్ మూవ్ చేయడానికి. ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు, బ్యాకప్ వాడుకోవచ్చు. ఇది కదా స్టోరేజ్ గేట్వే. ఇక్కడికి వచ్చి నేను ఓపెన్ చేశాను అనుకోండి, ఫైల్స్ అన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. మళ్ళీ మౌంట్ చేసుకుంటే మీరు స్టోరేజ్ గేట్వే నుంచి ఫైల్ మీకు మెషిన్ రీస్టోర్ చేసి తీసుకుంటే మీకు డేటా బ్యాక్ వచ్చేస్తుంది యాక్చువల్గా. సో ఒకవేళ మీకు అలా కాదు, నాకు ఇండివిజువల్ గా మీరు కావాలనుకుంటే నాకు మెషిన్ బ్యాకప్ వద్దు అనుకున్నారు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ప్రొటెక్టెడ్ రిసోర్సెస్ కి వచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ మెషిన్ బ్యాకప్ క్రియేట్ ఆన్ బిగ్ అని వచ్చి ఇక్కడ అప్పుడు ఇండివిజువల్ ఈబిఎస్ వాల్యూమ్స్ చేసుకోవచ్చు. ఈబిఎస్ వాల్యూమ్ చేసినప్పుడు రీస్టోర్ చేసేటప్పుడు ఈబిఎస్ వాల్యూమ్ రీస్టోర్ చేసి దాని ఒక సర్వర్కి అటాచ్ చేసి అక్కడి నుంచి డేటా రీస్టోర్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ విధాలుగా మీరు బ్యాకప్ తీసుకొని రీస్టోర్ చేయొచ్చండి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే దీన్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను బేసిక్ గా. ఇది సెలెక్ట్ చేసి బట్
S3 లో డేటా ఫుల్ అవుతే ఆటోమేటిక్ గా ఇంక్రీస్ అయిపోతుంది, మనం రిక్వెస్ట్ పెట్టాలండి దీనికి. ఈ రోజు దాకా ఏ కంపెనీ కూడా S3 ఫుల్ గా వాడలేదండి. ఈ రోజు దాకా కంప్లీట్ కాల. అజూర్ లో వచ్చి నేను వర్క్ చేసినప్పుడు ఇప్పుడు బ్యాకప్ ఫుల్ అయిపోతే మేము రిక్వెస్ట్ పెట్టి ఇంక్రీజ్ చేయమంటాం స్టోరేజ్ ని. అలా నేను 5 years బ్యాక్ వర్క్ చేశాను అజూర్ లో. సో ఇప్పుడు అసలు అవసరం లేదండి అప్పుడు మీరు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఆప్షనే లేదు యాక్చువల్గా, ఎందుకంటే ఎంత బ్యాకప్ డేటా అయినా అది తీసుకుంటుంది యాక్చువల్గా. అజూర్ లో కూడా సేమ్. ఎస్ యా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇది సెలెక్ట్ చేసి ఇది డిలీట్ చేస్తాను. ఓకే, ఇదేమంటుందంటే కెనాట్ దెర్ ఈజ్ వన్ యాక్టివ్ జాబ్ రన్నింగ్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ యాక్టివ్ జాబ్స్ ఉందన్నమాట. ఇది అయిపోయింది కదా, సారీ రీస్టోర్ జాబ్స్ కదా, సారీ ఇంకా రన్ అవుతూ ఉంది యాక్చువల్గా. ఇది రన్ అయిపోయినాక నేను ఏం చేయాలి, యాక్చువల్ డిలీట్ చేయాలి. నేను మళ్ళీ చేసుకుంటానండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇట్స్ ఫైన్. చలో, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో రేపటి సెషన్లో ఏం చేస్తామంటే వి లుక్ ఇన్ టు ద డేటాబేసెస్ అండి. మనం డేటాబేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే సార్, ఇది డెవాప్స్ టైమింగ్స్ ఎట్లా సార్? అది చెప్తాను. ఎస్, వేరే వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు సార్. అది FSX అనేది ఉంది కదా సార్, అదేంటి? మీకు ఆల్రెడీ చెప్పానండి. నేను ఏం చెప్పాను, నేను ఒక విషయం చెప్పాను. అది చెప్పకుండా ఉన్నప్పుడు ఒక టైంలో ఒక విషయం చెప్పాను. ఏం చెప్పాను, ఎవరు చెప్పగలరు? అది నెక్స్ట్ ఒక క్లాస్ లో చెప్తాను. అప్పుడు గుర్తు చేయమని చెప్పాను, అప్పుడు చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మీకు 24th నుంచి అండి, వచ్చే గురువారం నుంచి, సారీ బుధవారం నుంచి ప్లాన్ చేస్తున్నాను. అంటే దీని బుధవారం కానీ గురువారం కానీ బేసిక్గా ఈ 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎగ్జిస్టింగ్ డెవాప్స్ బ్యాచ్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో కాబట్టి అది ఇంకా ఇట్ విల్ గో అప్ టు 23rd. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఐ ట్రై టు సెండ్ 24th మాక్సిమం అండి. ఆల్రెడీ చెప్పున్నాను అందరికి. కాబట్టి ఈ రోజు అందరికి మెయిల్ క్రియేట్ చేసి పంపిస్తాను, మీటింగ్ ఐడి అంతా కూడా. సో 24th నుంచి మార్నింగ్ 7 to 8:30 స్టార్ట్ అవుతుంది. ఈ క్లాస్ ఎప్పుడు ఎండ్ అవుతుందండి? ఇది వచ్చి మనకి, నేను నెక్స్ట్ బ్యాచ్ వచ్చి సమ్వేర్ లైక్ జూలైలో పెట్టున్నానండి. జూలై 13th అనుకుంటున్నాను యాక్చువల్గా నెక్స్ట్ బ్యాచ్. సో ఆర్ 15th అనుకున్నాను అనుకోండి. సో మోస్ట్ ప్రాబబ్లీ బై 14th ఎండ్ అవ్వచ్చు అండి, జూలై 14th, ఎగ్జాక్ట్లీ 1 month. అంటే డెవాప్స్ లో జాయిన్ అవ్వచ్చండి, అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు కదా? మీకు EC2 అయిపోయింది, ఇంకా మీకు డేటాబేస్ కూడా అయిపోతుంది కదా. నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే డెవాప్స్ లో జాయిన్ అవ్వడానికి VPC గురించి ఐడియా ఉండాలా, EC2 గురించి ఐడియా ఉండాలా, IAM గురించి ఐడియా ఉండాలండి. ఈ 3 ఐడియా ఉండాలి. స్టోరేజ్ చేసినా తెలియకపోయినా నష్టం లేదు. ఈ 3 ఐడియా ఉంటే కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, సో మీకు అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ నేను AWS ఓరియంటెడ్ గా చెప్తా కాబట్టి అవి తెలియకుండా వస్తే ఇబ్బంది పడతారు, అందుకని. కానీ పాయింట్ అది కాదండి, మీకు ప్రాక్టీస్ చేసే టైం దొరకాలి. జాయిన్ అయిపోవడం చాలా ఈజీ, పోయేదేం లేదు. కానీ మీరు AWS ప్రాక్టీస్ చేయాలి, అది ప్రాక్టీస్ చేయాలి. ఆ టైం ముందే చూసుకోండి యాక్చువల్గా. ఓకేనా? సో లేకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేయకుండా ఇంకా నా పాట నేను చెప్పుకుంటా పోతుంటే మీకు వర్కౌట్ కాదు. టైమింగ్స్ ఏంటండి? మార్నింగ్ 7 to 8:30 అండి, ఈ క్లాస్ ముందు. డెవాప్స్ కి ఏమేం కావాలి సార్? EC2, IAM, VPC నెట్వర్క్ అంతే. ఇంకా తెలిసినా కూడా అడ్వాంటేజే, బట్ మినిమం అది తెలిసి ఉండాలి. అందుకని ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే డెవాప్స్ డైరెక్ట్ క్లాస్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, EC2, AWS కొంచెం IAM కొంచెం ఓవర్ వ్యూ చెప్పేసి డెవాప్స్ లాగిచ్చేస్తారు. ఇంటర్వ్యూ పోయినప్పుడు వాడు అవి తప్ప అన్ని అడుగుతాడు, పేలిపోద్ది అనమాట అక్కడ బేసిక్గా. సో కాబట్టి మీరు కోర్స్ చేయడానికి ఇది తెలిసి ఉంటే చాలు. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి AWS బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి, డెవాప్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళగలరు, గుర్తుపెట్టుకోండి. నాది ఫ్రైడే వీడియో యాక్సెస్ అవ్వట్లేదు, కొంచెం చెక్ చేస్తారా? మెసేజ్ మిగతా అందరికి వచ్చిందండి, ఎవరికైనా మిస్ అయిందా ఫ్రైడే వీడియో? ఒకవేళ ప్రాక్టీస్ చేసి ఉండకపోతే ఈరోజు ఓపెన్ చేసి చూడండి. విమియో ఐడియా చెప్పండి, పేరేంటి? నాదా AWS B24 Srini.Vemana, VEMANA. ఫ్రైడే కదా మీరు అడుగుతుంది? ఫ్రైడే ఏంది, EFS క్లాస్ అనుకుంటాను. గ్లేషియర్, EFS అండ్ గ్లేషియర్. Hold on, AWS B24.
ఇచ్చాను చూసుకోండి. యా ఓకే చలో గైస్ ఇవ్వడం జరిగింది. ఓకే సీ యూ టుమారో సేమ్ టైం. బాయ్.